చెప్తాడు. కాబట్టి ఈ గురువుకు మనం శిష్యుడు శుశ్రూష చెయ్యాలి అనేది సనాతన సంప్రదాయం. శుశ్రూష అంటే సేవ. మిగతా వాళ్ళకి రాజుగారికి చేసే సేవ, లేదా ఉద్యోగం చేస్తూ ఒక యజమానికి చేసేది సేవ అంటాం. సేవ అనేది ఒక జనరల్ వర్డ్. శుశ్రూష అనేది కేవలం గురువుకే వర్తిస్తుంది. గురువుకే వర్తిస్తుంది శుశ్రూష అనేది. ఒక శబ్దం ఒక అధికరణంలోనే, అంటే ఒక విషయంలోనే ప్రత్యేకంగా ఉపయోగింపబడుతుంది పవిత్రంగా. ఉదాహరణకు ప్రేమ, భక్తి, ఆ రెండింటికి తేడా ఏమీ లేదు. ప్రేమ అనేది జనరల్గా లౌకికమైనటువంటి విషయాల్లో, లౌకికమైనటువంటి వ్యక్తుల యందు ఉపయోగించేది ప్రేమ అంటాం. భగవంతుడి మీద ఉపయోగించేటువంటి ప్రేమనే భక్తి అంటాం. భక్తి అనేది స్పెషల్గా కేవలం భగవంతుడికే పరిమితమైన శబ్దం పవిత్రంగా. ఆ రెండింటికి తేడా ఏం లేదు. యా ప్రీతి అనే ఒక శ్లోకం ఉంది. యాన ప్రీతిర్ విరూపాక్ష విషయేష్వనపాయిని శైవ భక్తిరిత్యుచ్యతే శైవ త్వయిచేత్ పురుషోత్తమే. ఏదైతే లౌకికమైన విషయాల్లో ప్రేమ అని అంటున్నామో అదే ప్రేమ భగవంతుడి మీద చూపిస్తే దాన్ని భక్తి అంటాము అని దానికి ప్రమాణం కూడా ఉంది. భాగవతంలో ప్రమాణం ఉంది. కాబట్టి అలానే ఇక్కడ కూడా సేవ అనేది జనరల్గా ఉపయోగించే పదం. సర్వీస్ అని మనం ఉద్యోగాన్ని కూడా సర్వీస్ అంటాం. ప్రైవేట్ సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్. సర్వీస్ అనేది ఒక జనరల్ వర్డ్. శుశ్రూష అనేది కేవలం గురువుకు సంబంధించిన ప్రత్యేకమైన శబ్దం. శుశ్రూష అనేటువంటి మాట. సేమ్ సర్వీస్, అదే సేవ గురుపరమైనప్పుడు శుశ్రూష అనబడుతుంది. స్థాన శుశ్రూష. స్థాన శుశ్రూష అంటే ఒకానొక ప్లేస్, అంటే ఒకానొక సిచ్యువేషన్, ఆ స్థానాన్ని అనుసరించిన శుశ్రూష చేయాలి. రాముల వారు సీతను అన్వేషిస్తూ చింతల్లో ఈ సముద్రానికి ఎలా సేతువు కట్టడం, ఎలా దాటడం అని 3 రోజులు సముద్ర ఒడ్డున ఉపవాసం చేశారు. అంటే ఆయన ఆహారం, నిద్ర, నీళ్లు లేకుండా, అన్నం కూడా తినకుండా ఆ చింతలో మునిగిపోయినారు. అప్పుడు మనం పోయి ఆయనకు హారతి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చామనుకోండి, ఆయనకు ఒళ్ళు మండుతుంది. అప్పుడు చేయాల్సిన శుశ్రూష ఏమిటి? ఈ సముద్రానికి ఎలా సేతువు కట్టాలి, ఎట్లా దీనికి అనేది అంతా ఒక ఆలోచనలో ఒక ఐడియా ఇస్తే అది శుశ్రూష అవుతుంది. అలా ఐడియా పరంగా శుశ్రూష ఇచ్చేది భావ శుశ్రూష. అంగ శుశ్రూష. అంగం అంటే శరీరం. ఆయన శరీరం ఆకలి 3 రోజుల నుంచి అన్నం ఆకలి తోటి ఉంటున్నాడు. ఆయనకు ఫలం చేసకపోయి తినమనిస్తే అది అంగ శుశ్రూష అవుతుంది. స్థాన శుశ్రూష అంటే ఆ సిచ్యువేషన్లో ఆయనకు చేయవలసిన సేవ ఏమిటంటే ఆ బ్రిడ్జ్, ఆ సేతువును కట్టేది ఎలా కట్టాలి అనే దాంట్లో సలహా ఇవ్వటం, లేకపోతే దాంట్లో పాల్గొనటం, అది స్థాన శుశ్రూష. స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, అంగ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. ఆత్మ అనే శబ్దానికి సంస్కృతంలో చైతన్య స్వరూపంగా లోపల ఉండేటువంటిది ఆత్మ అని అందరూ అనుకుంటారు. ఆత్మ అనే శబ్దానికి శరీరము అని అమరకోశంలో, సంస్కృతం డిక్షనరీ, అది అమరకోశం స్టాండర్డ్ డిక్షనరీ. దాంట్లో ఆత్మ అంటే శరీరము అని కూడా అర్థం ఉంది. శరీరంలో ఆత్మ ఇంక్లూడ్ అయిపోతుంది, వస్తుంది. లోపల ఉన్నటువంటి చైతన్యం శరీరం మొత్తంలో ఒక భాగం. ఇండియన్ అన్నాం. ఇండియన్ అనేవాడు ఇండియాలో ఒక భాగం.
ఇండియా అన్నప్పుడు ఈ ఇండియన్ కూడా ఇండియాలోకి వస్తాడు. ఎందుకు మాట వినవు? ఒకసారి మ్యూట్ లో పెట్టగలరా? ఎవరు 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 పెట్టాము చెప్పండి స్వామి, చెప్పండి స్వామి. కాబట్టి ఆత్మశబ్దానికి చైతన్య సహితమైనటువంటి శరీరము అని ఆత్మ శబ్దానికి అర్థం చెప్పటమే సరి అయినటువంటి అర్థం. ఇండియా ఇండియా అన్నప్పుడు ఇండియన్ కూడా ఇండియాలోనే ఉన్నాడు. ఇండియా అనేది ఆత్మ. కాబట్టి మొత్తం శరీరం లోపల నుండి చైతన్య స్వరూపమైన ఆత్మ, చైతన్య స్వరూపమైనటువంటి జీవుడు, ఈ మొత్తం కలిసి ఆత్మ శబ్దానికి అర్థం. అంటే సంపూర్ణంగా సేవ, అన్ని విధాల, అన్ని కేపబిలిటీస్, అన్ని విధాలుగా సేవ చేయటమే ఆత్మ శుశ్రూష. ఆత్మ అంటే సమగ్రం, సంపూర్ణంగా అన్ని యాంగిల్స్ లోను. దాంట్లో భావ శుశ్రూష వస్తుంది, స్థాన శుశ్రూష వస్తుంది, అంగ శుశ్రూష వస్తుంది. సంపూర్ణంగా అన్ని యాంగిల్స్ లో సేవ చేయటం ఆత్మ శుశ్రూష. కాబట్టి సేవ సేవ అనేటువంటిది కర్మయోగం. కర్మయోగం అనేది ప్రాక్టికల్ డివోషన్. మిగతా జ్ఞానయోగం, భక్తి యోగం ఆ రెండు థియరాటికల్ డివోషన్. జ్ఞానయోగమేమో బుద్ధికి సంబంధించింది, భక్తి యోగమేమో మనస్సుకు సంబంధించింది, కర్మయోగమేమో శరీరానికి సంబంధించింది. జ్ఞానంతో ఒక ఐడియా, ఒక సలహాని ఇవ్వటం, అది జ్ఞాన శుశ్రూష, భావ శుశ్రూష. కాబట్టి థియరాటికల్ డివోషన్, ప్రాక్టికల్ డివోషన్ అని రెండు రకాలు. థియరాటికల్ డివోషన్ ఏమో మనస్సు, బుద్ధి, జ్ఞానయోగం, భక్తి యోగం కలిస్తే థియరాటికల్ డివోషన్. దీన్నే అసంభూతి ఉపాసన అంటారు. కర్మయోగం అంటే ప్రాక్టికల్ గా శరీరంతో చేసేటువంటి సేవ, కర్మ సన్యాసం అని కూడా అంటారు. కర్మఫల త్యాగం కూడా కర్మ సన్యాసం కింద, కర్మయోగం కిందకి వస్తుంది. ఎందుకంటే కర్మ చేసి సంపాదించినటువంటి ఫలాన్ని దక్షిణగా దానం చేయటం. కర్మఫల త్యాగం కూడా కర్మస్వరూపమే, కర్మ చేస్తేనే కదా ఫలం వచ్చింది. కాబట్టి కర్మఫలము కర్మ ఆ రెండు కూడా ఒకటే, ఒకే తత్వం యొక్క రెండు ముఖాలు, టూ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్. ఎందుకంటే కర్మ అనేది శక్తి స్వరూపం, ఎనర్జీ. కర్మ ఫలం అనేది మ్యాటర్, డబ్బు లేకపోతే ఒక వస్తువా, ఒక ఇదంతా కూడా మ్యాటర్. కాబట్టి మ్యాటర్ అండ్ ఎనర్జీ, ఈ మ్యాటర్ ఎనర్జీ రెండు కూడా రూపాంతరాలు. ఈజ్ ఈక్వల్ టు mc² అనే సూత్ర ప్రకారంగా ఎనర్జీ ఏమో కర్మ సన్యాసానికి వస్తుంది, సర్వీస్ కిందకి. కర్మఫల త్యాగం ఏమో ఛార్జీ, డొనేషన్ ఆఫ్ మనీ ఆర్ వెల్త్, దాని కిందకి వస్తుంది. అదేమో మ్యాటర్కి సంబంధించింది, ఇదేమో శక్తికి సంబంధించింది. ఈజ్ ఈక్వల్ టు mc² ప్రకారంగా చాలా శక్తి కండెన్స్ అయితే కొద్ది మ్యాటర్ అవుతుంది. కాబట్టి విలువ దేనికి ఎక్కువ ఉంది? మ్యాటర్కి ఉందా విలువ, ఎనర్జీకి ఉందా? మ్యాటర్కే విలువ ఎక్కువ ఉంది. ఎందుకంటే మ్యాటర్ను c² వెలాసిటీ ఆఫ్ లైట్ యొక్క స్క్వేర్ పెట్టి హెచ్చవేస్తే ఈ ఎనర్జీ వస్తుంది. అంటే కొంచెం మ్యాటర్ను ఎనర్జీగా మారుస్తే చాలా ఎనర్జీ వస్తుంది. అంటే కొంచెం ధనం ఎక్కువ కర్మ సమానం అవుతుంది. ఎంతో వాడు ఉద్యోగం చేసి ఎంతో కష్టపడి ఎంతో పని చేస్తే వాడు 10 రూపాయలు ఇస్తాడు. కాబట్టి మ్యాటర్ ఈజ్ కండెన్స్డ్ ఎనర్జీ. బట్ వాల్యూ దేనికంటే ఈజ్ ఈక్వల్ టు mc² ప్రకారంగా మ్యాటర్కే ఎక్కువ విలువ ఉంది, కర్మఫల త్యాగానికి ఎక్కువ విలువ. అందుకనే భగవద్గీతలో కర్మఫల త్యాగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు.
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. ఎందుకంటే నువ్వు ధనాన్ని త్యాగం చేసినప్పుడు ఆ ధనం చేత కర్మ చేసేటువంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది దొరుకుతారు. నేను కర్మ చేస్తాను, నేను ఉద్యోగం చేస్తాను, నేను పని చేస్తాను, నాకు శాలరీ ఇవ్వండి, జీతం ఇవ్వండి అంటే జీతం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎంప్లాయర్, ఎంప్లాయీ. ఎంప్లాయీ కర్మ చేస్తాడు, ఎనర్జీ. ఎంప్లాయర్ మ్యాటర్, ధనాన్ని ఇస్తాడు. ఎవరికి రెస్పెక్ట్ ఇస్తారు? ఎంప్లాయీ ఎంప్లాయర్కి రెస్పెక్ట్ ఇస్తాడు. అంటే మ్యాటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనర్జీ. ఎందుకంటే మ్యాటర్ ఈజ్ కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి ఈ శుశ్రూష అంటే సర్వీస్. సర్వీస్ త్రూ డూయింగ్ వర్క్ ఆర్ ఎనర్జీ, sacrifice of work or energy is service, karma sannyasam. Sacrifice of fruit of work, that is matter, that is karma phala tyaga. Adi karma phala tyaga. కాబట్టి ఇందులో కర్మ సన్యాసం అనే చోట సన్యాస శబ్దం వేశాడు. అంటే సన్యాసులు ఉంటారు, వాళ్ళు కర్మఫల త్యాగం చేయమంటే చేయలేరు. వాళ్ళే భిక్షాటం చేసుకొని బతుకుతుంటారు. వాళ్ళు కర్మఫల త్యాగం ఏం చేస్తారు? చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారు? కర్మను త్యాగం చేస్తారు. భగవంతుడికి జ్ఞాన ప్రచారం చేసేటప్పుడు కర్మ సన్యాసం చేస్తారు. సన్యాసులకు సంబంధించింది కర్మ సన్యాసం. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్లకు కర్మ సన్యాసంతో పాటు కర్మఫల త్యాగం రెండూ చేయాలి. వర్క్ ఫార్మ్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ సర్వీస్ చేయాలి, సాక్రిఫైస్ ఆఫ్ ఫ్రూట్ ఆఫ్ వర్క్ అయినా కర్మఫల త్యాగము చేయాలి. రెండు చేయాలి గృహస్థాశ్రమంలో. ఈ మొత్తం శుశ్రూష కిందికే వస్తుంది, సర్వీస్. కాబట్టి ఇందులో థియరాటికల్ సాక్రిఫైస్, ప్రాక్టికల్ సాక్రిఫైస్. థియరాటికల్ డివోషన్, ప్రాక్టికల్ డివోషన్. థియరాటికల్ డివోషన్కు అసంభూతి ఉపాసన, ప్రాక్టికల్ డివోషన్ కు సంభూతి ఉపాసన అని పేరు. ఈశావాస్య ఉపనిషత్తులో ఈ రెండింటిని ఉదాహరింపబడ్డాయి. సంభూతి, యవు సంభూత్యాగం వ్రతా ఏ అసంభూతి ఉపాసతే అనే చోట ఈ సంభూతి ఉపాసన, అసంభూతి ఉపాసన అంటే థియరాటికల్. థియరాటికల్ అంటే మనస్సు చేత ప్రేమ, మనస్సు చేత భక్తి, బుద్ధి చేత జ్ఞానం, ఆయన యొక్క తత్వాన్ని చర్చించడం. ఈ రెండు థియరాటికల్ డివోషన్. ప్రాక్టికల్ డివోషన్ సంభూతి ఉపాసనలో కర్మ సన్యాసము, కర్మఫల త్యాగము రెండు వస్తాయి కర్మయోగం కింద. దీంట్లో ఏది ప్రధానం? థియరాటికల్ డివోషన్ ప్రధానమా, ప్రాక్టికల్ డివోషన్ ప్రధానమా? రెండు ప్రధానమే. థియరాటికల్ డివోషన్ లేని అసలు ప్రాక్టికల్ డివోషన్ రాదు. వాటికి డివోషన్ గురించినటువంటి జ్ఞానాన్ని బోధించేది జ్ఞానయోగం. డివోషన్ అనేటువంటి ప్రేమ తత్వాన్ని వృద్ధిపరిచేది భక్తి యోగం. ఆ జ్ఞానము భక్తి ఏర్పడ్డప్పుడే వాడు శుశ్రూష రూపమైన కర్మఫల త్యాగ రూపమైన కర్మను చేయగలుగుతాడు. కాబట్టి ప్రాక్టికల్ డివోషన్ కు సోర్స్ థియరాటికల్ డివోషన్. థియరాటికల్ డివోషన్ ఇస్ ది మదర్ ఆఫ్ ప్రాక్టికల్ డివోషన్. థియరాటికల్ డివోషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ప్రాక్టికల్ డివోషన్ లేకుండా కేవలం థియరాటికల్ డివోషన్ చేస్తే దట్ మే బీ చీటింగ్ గాడ్. ఎందుకంటే వాడు ఎంతో చర్చ చేస్తాడు భగవంతుడి గురించి, ఎన్నో పాటలు పాడతాడు, ఒక్క 10 పైసలు పెట్టి హారతి కర్పూరం వెలిగించాడు. ప్రాక్టికల్ డివోషన్ జీరో. థియరాటికల్ డివోషన్ బోలెడంతుంది. అది అసంభూతి ఉపాసన ఉంది కానీ సంభూతి ఉపాసన లేదు. యస్తద్వేదో భయగుంసహ అని ఉపనిషత్తు చెప్తుంది. రెండిటితోటి చేసిన వాడే, రెండింటిని కలిపి చేసిన వాడే ససిద్ధిమా అప్నోతి, వాడే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు అనండి. రెండూ చేయాలి. నువ్వు గంట సేపు జ్ఞానాన్ని చర్చించావు,
గంట సేపు పాటలు పాడావు, జ్ఞానయోగం భక్తి యోగం, ఒక్క నిమిషం ఒక్క ఊదువత్తి అన్నా వెలిగించాలి, లేకపోతే ఒక్క ఫలాన్నన్నా నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి నువ్వు గొంతులు వేసుకోవటం కాదు, దాన్ని ముక్కలు చేసి కాస్త భక్తులకు నలుగురికో లేకపోతే బిచ్చగాళ్ళకో పెట్టాలి. మనం చేయి చూపించి అది మనం నోట్లో వేసుకోవటం, టెక్కాయ కొట్టడం, ఆ కొబ్బరి చిప్పలు మనం కొబ్బరి పచ్చడి చేసుకొని ఇడ్లీలోకి నంచుకోవటం కాదు. దాన్ని ముక్కలు చేసి కాస్త 10 మంది భక్తులకు, పేదవాళ్లకు, నలుగురికి ప్రసాదంగా పెట్టాలి, భగవత్ ప్రసాదంగా. అదే అప్పుడు సంభూతి ఉపాసన అవుతుంది. అంతేగాని కొబ్బరికాయ కొట్టారండి, ముక్కలు చేసుకొని నేనే ఇడ్లీ పచ్చడి చేసుకొని నేనే తిన్నానంటే అది సంభూతి ఉపాసన ఎట్లా అవుతుంది? దాంట్లో త్యాగం లేదు, నీ పొట్టకే నువ్వు త్యాగం చేసుకున్నావు. కాబట్టి అది సంభూతి ఉపాసన కిందకి రాదు. దానం కూడా మళ్ళీ పాత్రుడు యోగ్యత ఉంటేనే పాత్రదానం అవుతుంది. పాత్రదానం పుణ్యం ఇస్తుంది, అపాత్రదానం పాప ఫలితం ఇస్తుంది. అది చాలా ముఖ్యం. ఎవడికి పెడుతున్నావు అనేటువంటిది ఆ ప్రసాద రూపంలో కాస్త పులిహోరో దద్దోజనం ఏదో చేసుకోవచ్చు, ఒక రౌండీకి పెడతావు, వాడు అది తిని ఆ బలంతో పోయి నలుగురిని కొడతాడు, మంచి వాళ్ళని కొడతాడు, ఆ పాప ఫలితం నీకు వస్తుంది, ఎందుకంటే ఆ శక్తిని ఇచ్చింది నువ్వు. కాబట్టి పాత్ర విచక్షణ సంవిధాదేయం అని వేదం చెప్తున్నది. జ్ఞానంతో దానం చెయ్యి అని. ఏం జ్ఞానం? వీడు పాత్రుడా అపాత్రుడా అని విచక్షణ జ్ఞానాన్నే సంవిత్ అంటారు. సంవిత్తుతోటి చెయ్యి, పాత్రుడికి దానం చెయ్యి, అపాత్రుడికి చెయ్యొద్దు. అపాత్రుడికి చేస్తే పాపము, పాత్రుడికి చేస్తే పుణ్యము. పోనీ అపాత్రుడికి చేస్తే వేస్ట్ అయిపోయింది, నా దగ్గర బోల్డంత ధనం ఉందయ్యా, వేస్ట్కి 0 కాదు, అది మైనస్. దానానికి ప్లస్, రెండు వైపులా పదునున్న కత్తి దానం. పాత్రుడు చేస్తే పుణ్య ఫలితం ఇస్తుంది, అపాత్రుడు చేస్తే పాప ఫలితం ఇస్తుంది. 0 కాదు, అది మైనస్ వాల్యూ ఇస్తుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని వితరణ చేయాలి, నలుగురికి పెట్టాలి. ఆ పెట్టేవాళ్ళు మంచివాళ్ళు అయ్యి ఉండాలి, ధర్మపరులు అయి ఉండాలి, భగవద్భక్తులు అయి ఉండాలి. అట్లాంటి వాళ్ళని చూసి పెట్టాలి. హలో, సో ఈ శుశ్రూష గురించి, శుశ్రూష అంటే సేవ, ప్రాక్టికల్ డివోషన్. శుశ్రూష ప్రాక్టికల్ డివోషన్ అంటారు. ప్రాక్టికల్ డివోషన్ ఇస్ ది ప్రూఫ్ ఆఫ్ థియరాటికల్ డివోషన్. నువ్వు ఎంతో పొగుడుతావు, భార్యను ఎంతో పొగుడుతాడు, నువ్వు నా పంచప్రాణాలు, నీ కోసం నేను అసలు నా పంచప్రాణాలనే సమర్పిస్తాను అని ఎన్నో పొగుడుతాడు. 1 రూపాయి పెట్టి పూలు తీసుకురాడు. ఎందుకయ్యా ఈ పొగడతాలు అంటుంది. కాబట్టి ఆ సంభూతి అసంభూతి అంటే థియరాటికల్ డివోషన్, సంభూతి అంటే ప్రాక్టికల్ డివోషన్. అంతో ఇంతో ప్రాక్టికల్ డివోషన్, ఉన్నంతలో ప్రాక్టికల్ డివోషన్ కూడా చేయాలి. చేసినప్పుడే సిద్ధి వస్తుంది అని వేదం చెప్తుంది. సో ఇది శుశ్రూష గురించినటువంటి దానికి సమాధానం. రెండోది ఏంది? రెండో క్వశ్చన్ చదువుతా. పరమాత్మ అనుభవమును పొందడం, పరమాత్మ గురించి మనలోని భ్రమలను తొలగించుకోవటం ఎలా అనేది క్వశ్చన్. పరమాత్మ వినిపిస్తున్నదా? వినిపిస్తుంది. పరమాత్మను గురించి వేదం మొట్టమొదటిగా ఏం చెప్తున్నదంటే, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నీ వాక్కులకు అందడు, మనస్సుకు అందడు, నమేధయా నబహునా శ్రుతేనా, నీ బుద్ధికి అందడు. యస్యామతం తస్య మతం, మతం యస్య న వేదసః. ఎవడైతే పరమాత్మను గురించి ఏమీ తెలుసుకోలేము అని తెలుసుకున్నాడో వాడు కొంతైనా పరమాత్మను గురించి తెలుసుకున్నవాడు. పరమాత్మను గురించి తెలుసు అన్నవాడు వాడికి ఏమీ తెలియనివాడు అని చెప్తున్నది. అంటే
అది మన ఊహలకు కూడా అందదు. పరమాత్మ యొక్క నిజస్వరూపం అది పరబ్రహ్మ అంటారు. మౌనవ్యాఖ్య ప్రకృత పరబ్రహ్మతత్వం యువానం అన్నారు శంకర్లు. దానికి శబ్దం కూడా వేయలేమన్నారు. ఎందుకంటే శబ్దం వేస్తే శబ్దానికి అర్థం మనకు తెలుస్తుంది. అది తెలియని వస్తువు. ఎంత ప్రయత్నించినా, కోటి జన్మలు ప్రయత్నించినా కూడా నీ బుద్ధికి అందదు, నీ తర్కానికి అందదు, నీ ఊహలకు అందదు, అనూహ్యం. అటువంటి దానికి శబ్దం, ఏ శబ్దము లేదు. అశబ్దమ స్పర్శమ రూపం అవ్యయం. దాన్ని అంటుకోలేక అన్ని శబ్దాలు కింద పడిపోతున్నాయి. యతో వాచో నివర్తంతే. కాబట్టి భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పాడు, మాంతు వేదన కశ్చన. అందరి గురించి నాకు తెలుసు, నన్ను గురించి ఎవడూ తెలుసుకోలేడు అని భగవద్గీతలో చెప్తున్నాడు కృష్ణుడు. బ్రహ్మసూత్రాల్లో కూడా అదే చెప్పాడు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని సూత్రం మొదలుపెట్టి బ్రహ్మముని గురించి తెలుసుకుంటాం, పరమాత్మని గురించి తెలుసుకుందాం అని మొదటి సూత్రం చెప్పి రెండో సూత్రంలో జన్మాద్యసి యతః అన్నాడు. అంటే ఏమిటి ఆ బ్రహ్మం, ఆ పరమాత్మ ఎవరు అని అంటే, ఈ జగత్తును సృష్టించిన వాడు పరమాత్మ అన్నాడు. ఏమయ్యా రామయ్య ఎట్లుంటాడు, ఎవరు అని నేను అడిగితే, ఇదిగో ఇల్లు కట్టినవాడు రామయ్య. రామయ్య ఎవరు అని అడిగితే ఐడెంటిఫికేషన్ మార్క్స్ చెప్పాలి, స్వరూప లక్షణం చెప్పాలి. రామయ్య అంటే 6 అడుగులు ఎత్తుంటాడు, సన్నగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. ఇట్లా ఆయన స్వరూపం యొక్క లక్షణాలు చెప్పాలి. స్వరూప లక్షణం చేత మనం గుర్తించగలం. సరిగ్గా పట్టుకో, స్వరూపం చేత మనం గుర్తించగలం. దీన్ని ఏమంటారంటే తటస్థ లక్షణం. ఇల్లు కట్టినవాడు రామయ్య అంటే రామయ్య యొక్క స్వరూపం ఏమన్నా తెలుస్తున్నదా? ఇల్లు కట్టినవాడు రామయ్య అనేటువంటి లక్షణాన్ని ఆధారంగా చేసుకొని రామయ్యను గుర్తించగలవా? లేవు. అది తటస్థ లక్షణం. కాబట్టి పరమాత్మ అనూహ్యుడు. అసలు పరమాత్మ అనూహ్యుడు. ఆ పరమాత్మని మనం ధ్యానించలేము, సేవించలేము, ఏమి అసలు బుద్ధికి కూడా అందదు. అటువంటి పరమాత్మ భక్తులను అనుగ్రహించటానికి, భక్తుల యొక్క ఉపాసనకు అంది రావటానికి ఆయన తన్ను తాను దత్తం చేసుకున్నాడు, ఇచ్చుకున్నాడు. ఒక రూపాన్ని ఆవేశించి, ఒక మీడియం, ఒక ఉపాధిని ఆవేశించి, ఈ ప్రపంచ సంబంధమైన పంచభూతాలతోటి తయారు చేయబెట్టేటువంటి ఒక రూపాన్ని, ఆ రూపాన్ని ఆవేశించి ఆయన దత్తమైనాడు. భక్తులకు దత్తం. దత్తం అంటే చిక్కాడు, లభ్యమైనాడు. అందుకనే ఆయన దత్తుడు అనబడ్డాడు. మొట్టమొదటిసారిగా ఒక తేజో రూపాన్ని ఆశ్రయించాడు. ఆ తేజో రూపమే దత్తం అనబడ్డాయి. ఆ దత్తానికి, ఆ దత్తుడికే హిరణ్య గర్భుడు, నారాయణుడు, ఈశ్వరుడు అని 3 పేర్లు. ఆ హిరణ్య గర్భ నామంలో నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు, నారాయణ నామం నుంచి విష్ణు వచ్చాడు, ఈ ఈశ్వర నామం నుంచి శివుడు వచ్చాడు. కాబట్టి పరమాత్మ ఒక ఉపాధిని ఆశ్రయించి, దాన్ని సగుణ బ్రహ్మం అంటారు. ఆ ఊహలకందం దాన్ని నిర్గుణ బ్రహ్మం అంటారు. నిర్గుణ బ్రహ్మను ఉపాసించలేము. సరేనయ్యా, బ్రహ్మదేవుడుగా, విష్ణువుగా, దత్తుడుగా ఇట్లా తేజో రూపాల్లో వచ్చాడు దేవతలకు. తేజో రూపాన్ని ధరించిన వాళ్ళు కొంతమంది జీవులు ఉన్నారు, దేవతలు అంటారు. వాళ్ళ కోసం ఈ బ్రహ్మ, విష్ణు, శివ ఇత్యాది తేజో రూపాల్లో వచ్చాడు. మానవులకు తేజో రూపాలు సంబంధించినవి కావు. మానవులకు మానవ రూపంలోనే వస్తాడు. రాముడు, కృష్ణుడు, దత్తావతారాలు, ఇవన్నీ మానవ రూపాలు, మానవ అవతారాలు, నరావతారాలు. అవేమో తేజో రూపధారులైనటువంటి దేవతలకు సంబంధించిన పరమాత్మ స్వరూపాల అవతారాలు. ఇవేమో మానవులకు సంబంధించిన నరావతారాలు. అందుకనే బ్రహ్మ, విష్ణు, శివాది తేజో రూపాలు నువ్వు ఎంత ప్రయత్నించినా కనపడవు. ఎందుకంటే అవి నీకు రెలవెంట్ కావు. అవి దేవతలకు రెలవెంట్, నీకు రెలవెంట్ మానవ రూపాలు. మానవ రూపంలో వచ్చిన సద్గురు స్వరూపమైనటువంటి పరమాత్మ అవతారం కృష్ణుడు, రాముడు, శంకరుడు, రామానుజుడు, మధ్వుడు, రామకృష్ణ పరమహంస, వీళ్ళంతా కూడా అవతార పురుషులు. వీళ్ళు హ్యూమన్, నరులకు రెలవెంట్, నరులకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళు దేవలోకానికి, పైలోకాలకు సంబంధించిన అవతార పురుషులు. ఇప్పుడు
నీ లోకానికి ఎవరైతే ఉద్దేశింపబడ్డాడో పరమాత్మ నీ నరరూపంలో ఉపాధిలో వచ్చాడో ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని అప్రోచ్ కావాలి, కానీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ని అప్రోచ్ అయితే ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా, ఇర్రెలవెంట్. మన చీఫ్ మినిస్టర్ మనకు రెలవెంట్ కాబట్టి ఆయన చీఫ్ మినిస్టరే కాదనం, ఇద్దరు చీఫ్ మినిస్టర్లే. కాబట్టి ఈ దాంట్లో భగవద్గీతలు ఏమన్నా అంటే అవజానంతి మా మూఢా మానుషీన్ తనుమాశ్రితం. నరరూపంలో వచ్చిన వాడిని మనం నిరాదరణ చేస్తాము, అవహేళన చేస్తాము, అవమానం చేస్తాము. ఎందుకంటే ఒక నరరూపానికి ఇంకో నరరూపానికి పడదు, ఎప్పుడు కూడా జలసి వస్తుంది. లైక్ పోల్స్ రిపెల్ అంటారు, లైక్ చార్జెస్ రిపెల్ అంటారు. వీడు నరుడే, అసలు భగవంతుడు నరుడే, భక్తుడు నరుడే, భగవంతుడు నరుడే. రిపల్షన్ వస్తుంది. ఆ ఈగో అండ్ జలసి అంటే అహంకారం, మాత్సర్యం, ఆ రెండు అడ్డుగోడల్లాగా వస్తాయి. వాటి వల్ల మనం గుర్తించలేము. మన కోసం వచ్చిన అవతారాన్ని మనం గుర్తించలేము. మనకు మనకు తేజ రూపమైన అవతారాల మీద భ్రమ ఎక్కువ, ఎందుకంటే దూరంగా ఉన్నాయి, కనిపించవు. పరోక్ష ప్రియా ఇవ హి దేవా ప్రత్యక్ష ద్వేష. ఈ మాయరోగం దేవతలకు కూడా ఉంది అంటున్నది వేదం. కళ్ళకెదురుగా కనపడ్డటువంటి ఇంద్రుడు శివుడి మీదకి వజ్రాయుధం ఎత్తాడు ఒకసారి. ఒక్కసారి అలా చూస్తే స్తంభించిపోయినాడు ఇంద్రుడు. ఎందుకంటే లైక్ పోల్స్ రిపల్షన్ బిట్వీన్ కామన్ మీడియా. ఒకే రకమైనటువంటి ఉపాధుల మధ్య వికర్షణ ఉంటుంది. భిన్నమైనటువంటి ఉపాధులు, మనమేమో నర రూపంలో ఉన్నాం, ఆ ఉపాధి బ్రహ్మదేవుడు, విష్ణువు అవి తేజ రూపాల్లో ఉన్నాయి. వీటి మధ్య ఆకర్షణ ఉంటుంది. అందుకని ఇక్కడేమో చాలా సులభంగా లభించి, అక్కడ తపస్సు చేసినా వాళ్ళు కనపడరు. తపస్సు చేస్తే జీవితాంతం తపస్సు చేస్తే ఒక్క నిమిషం కనపడి మాయమైపోతారు, ఎందుకంటే ఇర్రెలవెంట్ కాబట్టి. ఇక్కడ మనకు కళ్ళకు ఎదురుగా కృష్ణుడు, సాయిబాబా ఇట్లాంటి నరావతారాలు కళ్ళకు కనపడుతుంటారు. మనమేమో వీళ్ళని నమ్మం. ఈ అహంకారం, మాత్సర్యం వల్ల, రిపల్షన్ వల్ల, వికర్షణ వల్ల, ఒకే రకమైన ఉపాధుల మధ్య ఉండే వికర్షణ వల్ల. అందుకని వీడు ఏం చేస్తాడంటే బతుకున్నంతకాలం ఇక్కడ నరావతారాలను నమ్మడు. చనిపోయిన తర్వాత వీడు తేజ శరీరాన్ని ధరిస్తాడు. తేజ శరీరాన్ని ధరించి పైలోకాలకు వెళ్తాడు. అక్కడ విష్ణుమూర్తిని చూస్తాడు. విష్ణుమూర్తి కూడా తేజ రూపంలో ఉన్నాడుగా. మళ్ళీ కామన్ మీడియా రిపల్షన్ అదే వస్తుంది అక్కడ కూడా. వస్తుందా? వినిపిస్తున్నదా? అందుకని వేదం ఏం చెప్తుందంటే ఇది మహతీ వినష్టి అని చెప్తుంది ఋగ్వేదం. ఇహ చేదవేది రహ సత్యమస్తి నేదిహా వేదేన్ మహతీ వినష్టి. ఇక్కడ కామన్ మీడియా రిపల్షన్ వల్ల ఇక్కడ నరావతారాన్ని పోగొట్టుకున్నావు. అక్కడ మళ్ళీ తేజోరూప శరీరధారివై మృత్యు అనంతరం పైలోకాలకు పోయి అక్కడ తేజోరూప శరీరధారి అయిన విష్ణువును మీద కూడా నీకు నమ్మకం ఏర్పడదు. ఎందుకంటే కామన్ మీడియా రిపల్షన్ అక్కడ వస్తుంది. కాబట్టి ఇక్కడ లాసు, అక్కడ లాసు, రెండు చోట్ల లాసే. మహతీ వినష్టి, ఆల్వేస్ లాస్. ఈ హ్యూమన్ బీయింగ్ ఆల్వేస్, సోల్ ఆల్వేస్ లూజెస్ గాడ్. ఇక్కడ లూజ్ అవుతాడు, అక్కడ లూజ్ అవుతాడు. అందుకని నీవు ఫస్ట్ సాధనలో చేయాల్సింది ఏంటంటే అహంకారము, మాత్సర్యము ఈ రెండింటిని పోగొట్టుకోవాలి. ఈగో అండ్ జలసి పోగొట్టుకోవాలి. ఈగో అండ్ జలసి దేని మీద పోగొట్టుకోవాలి? సాటి నరరూపాల మీద ముందు పోగొట్టుకో. ట్రైనింగ్ ముందు నీతోటి పాటు ఉన్నటువంటి సహజీవులు ఉన్నారే వాళ్ళ మీద అహంకారం, మాత్సర్యం పోగొట్టుకో. మనకు ప్రతి ఇంకో నరరూపమైన జీవుడి మీద మాత్సర్యం ఉంటుంది. మా ఇంట్లో కరెంటు పోయింది, మీ ఇంట్లో కూడా పోయిందా అని అడుగుతాం. వాళ్ళ ఇంట్లో కూడా పోతే మనకు సంతోషం. వాళ్ళ ఇంట్లో కరెంటు పోకుండా మన ఇంట్లో కరెంటు పోయిందంటే లోపల ఏడుస్తాం. జలసి, మాత్సర్యం. కాబట్టి
ఈ అహంకారం మాత్సర్యమైనటువంటి రెండింటిని జయించడం అనేది పరమాత్మ యొక్క సాధన. అదే అన్ని భ్రమలను పోగొట్టేది. ఈ అహంకార మాత్సర్యాలను జయించినప్పుడు నీవు ఏ నరరూపంలో ఉన్నావో అదే నరరూపంలో ఉన్న పరమాత్మ మీద నీకు మాత్సర్యం ఏర్పడదు, భక్తి ఏర్పడుతుంది. ఇప్పుడు మృత్యు అనంతరం కూడా నువ్వు తేజరూప శరీరాన్ని ధరించి పైలోకానికి పోతావు, విష్ణుమూర్తిని చూస్తావు. అక్కడ ఆయన నీ తేజరూపంలోనే ఆయన ఉంటాడు. అక్కడ కూడా మళ్ళీ భక్తి ఏర్పడుతుంది. ఇక్కడ భగవంతుడు లభిస్తాడు, అక్కడ భగవంతుడు లభిస్తాడు. ఈ అహంకార మాత్సర్యాల వల్ల ఇక్కడ లభించడు, అక్కడ లభించడు. అహంకార మాత్సర్యాలను పోగొట్టుకుంటే ఇక్కడ లభిస్తాడు, అక్కడ లభిస్తాడు, ఎప్పుడూ లభిస్తాడు భగవంతుడు. కాబట్టి ఆ భ్రమలు పోవాలంటే అహంకారం మాత్సర్యం పోగొట్టుకోవాలి. ఆయన నరరూపంలో వచ్చినప్పుడు నరరూపాన్ని గుర్తించి ఆయన ఆదరించి ఆయన భక్తితోటి సేవించేటువంటి ఇది ఆ యాటిట్యూడ్, ఆ దృష్టికోణం ఎప్పుడు వస్తుందంటే నువ్వు సాటి నరులను గౌరవించి వాళ్ళని సేవించు. ముందు సేవిస్తే నీకు ట్రైనింగ్ వస్తుంది. ఆ ట్రైనింగ్ వచ్చినందువల్ల ఆ నరుల్లో ఎవరో ఒక నరులు భగవద్ రూపం అయి ఉండొచ్చు, భగవద్ అవతారం అయి ఉండొచ్చు. కాబట్టి ఎవడో మనం గుర్తించలేము. అందరినీ దండం పెడితే సరిపోలే, అందరి నరులను ప్రేమగా చూసి ఇదిగా సేవిస్తే సరిపోదా? అందులో ఎవరో ఒక దాక్కొని ఒక భగవంతుడు ఒక నర రూపంలో ఉంటే ఆయన మనం అవమానం చేయంగా. నువ్వు అందరి నరులను అవమానం చేస్తుంటావు, అందరి మీద ద్వేషంతో ఉంటావు. ఉన్నప్పుడు అందులో ఒకడు భగవంతుడేమో, ఒకడు భగవంతుడు యొక్క నరావతారమేమో, నువ్వు గుర్తించలేవేదో. వాడికి ఆయనకు అవమానం చేసినట్టే కదా, అది అపచారం కదా. కాబట్టి నరుల సేవే నారాయణ సేవ అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సామెత వచ్చింది. దాని అంతరార్థం అది. మానవ సేవ అంటే మానవులను అందరినీ సేవించు. ఆ మానవుల్లో ఎవరో ఒక మానవుడు భగవదవతారంగా దాక్కొని ఉంటాడు. ఆ మానవుడు నువ్వు అవమానించవు, ఆ మానవుడిని కూడా సేవిస్తావు. అది మానవ సేవే మాధవ సేవ అని అర్థం. అంత మాత్రాన్న ప్రతి మానవుడు మాధవుడు అని కాదు. అన్ని ఈ మానవుల్లో మాధవుడు దాక్కొని ఉన్నాడు కాబట్టి ఈ పని చేస్తున్నాం. అంతేకాదు అందరు మానవులు మాధవులు కాదు. అందరు మానవులు మాధవులు అయితే గోపికలు కృష్ణుడి కోసం ఎందుకు పరిగెత్తారు? ఇంకా వాళ్ళ అత్తమామలు, వాళ్ళ చుట్టాలు అందరూ మానవులు, వాళ్ళందరూ కూడా మాధవులేగా. ఇక కృష్ణుడి దగ్గరికి పరిగెత్తడం ఎందుకు? కాబట్టి ఆ నరరూపంలో వచ్చినప్పుడు మనం లేమేమో. అందుకని నరరూపం మీద ద్వేషము అనేది తగ్గించుకొని వాళ్ళ మీద ఆదరణ ప్రేమ చూపించడం అనేది నేర్చుకుంటే కనీసం ఆయన పూజించకపోయినావు, కనీసం ఆయన అవమానించకుండా ఉంటాం కదా. గుర్తించడం కూడా కష్టం, నరవతారాన్ని గుర్తించడం కష్టం. ఎందుకంటే ఉపాధి యొక్క సమాన ధర్మాలు ఉంటాయి. ఆయనకు పుట్టక ఉంది, మనకు పుట్టక ఉంటుంది. ఆయనకు మృత్యు ఉంటుంది, మనకు మృత్యు ఉంటుంది. ఆయనకు ఆకలి ఇస్తుంది, మనకు ఆకలి ఇస్తుంది. ఆయన నిద్రపోతాడు, మనం నిద్రపోతాం. ఆయనకు రోగం వస్తుంది, మనకు రోగం వస్తుంది. సమాన ధర్మాలు ఉండటం చేత ఉపాధికి ఈ ఉపాధిలో ఉన్న భగవంతుడిని మనం గుర్తించలేము. బయట ఉన్నటువంటి ఉపాధి లక్షణాలు మనకు కూడా ఉన్నాయి కాబట్టి మనలాగా పుట్టాడు, మనలాగా వస్తున్నాడు, మనలాగా రోగాలు వస్తున్నాయి, మనలాగా ఆకలి ఉంది, అన్నం తింటున్నాడు, ఈయన ఏంటి ఈయన మనలాంటి మానవుడే అనుకుంటాం. ఆ లోపల ఉన్నటువంటి భగవతత్వాన్ని, దాక్కొని ఉన్నటువంటి భగవతత్వాన్ని గుర్తించలేము. అందుకని ఆ గుర్తించటం అనేది ఈ అహంకారము, ఈ అసూయ, ఈ రెండు కనుక పోగొట్టుకుంటే అదే త్యాగరాజు పాడాడు వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినప్పుడు, తెరతీయగరాదా మదమత్సరమను తెరతీయగరాదా. నా రెండు కళ్ళకు రెండు శుక్లాలు వచ్చినాయి. ఏమిటే? క్యాటరాక్ట్స్. అవి ఏమిటంటే ఆ క్యాటరాక్ట్స్, కళ్ళకు వచ్చిన శుక్లాలు. మదం అంటే అహంకారం, మత్సరం అసూయ. మదమత్సరమను తెరతీయగరాదా, తిరుపతి వెంకటరమణ తెరతీయగరాదా అని పడతాడు. మదమత్సరమను తెరతీయగరాదా. ఎందుకంటే ఆయన దేవతార్చన విగ్రహాలు పోయినాయని పిచ్చోళ్ళగా తిరిగాడు. ఆయన ఇంటికి రాముల వారు నరరూపంలో వచ్చాడు. రాముడు, సీత, ఆంజనేయ స్వామి ముగ్గురు వస్తారు. వాళ్ళని గుర్తించలేడు.
ఆయన ఆ విగ్రహాల కోసం, విగ్రహాలు ఏమిటి, అవి ఓన్లీ రిప్రజెంటేటివ్ మోడల్స్, ప్రతీకలు. ఇప్పుడు భారతదేశానికి 3 రంగుల జెండా, అదొక ప్రతీక. అందుకని ఆ 3 రంగుల జెండాలో భారతదేశం లేదు, ఆ 3 రంగుల జెండా భారతదేశము కాదు. ఆ ప్రతీక విగ్రహాల కోసం ఆయన దేశం అంతా తిరిగాడు. నరరూపంలో వచ్చినటువంటి స్వామిని గుర్తించాల, ఇంటికి వచ్చాడు. అందుకని నాకు ఈ నరరూపాన్ని ఎందుకు గుర్తించలేకపోతుంటే మదమాత్సరాలు ఉండటం వల్ల గుర్తించలేకపోతున్నాను. ఇగో అండి జలసి ఉండటం వల్ల. అవి తీసేయరాదా? నేను ఆ నరరూపాన్ని గుర్తిస్తే విగ్రహాలు అవసరం లేదు కదా అని వెంకటేశ్వర స్వామి దగ్గర పాట పాడాడు. మదమత్సరమను తెరతీయగరాదా. ఆ పాట యొక్క ఉద్దేశం అది, అంతరార్థం అది. సరే, ఇంకా చాలు. 2 క్వశ్చన్లు ఇంకా ఎవరైనా ఉంటే అడగమంటావా? ఇంకా క్వశ్చన్ ఎవరికైనా ఉంటే అడగచ్చు, సంశయాలు ఉంటే. స్వామి ఇంకా మాట్లాడండి స్వామి, అప్పుడే అయిపోయిందంటారు ఏమిటి? అంతా వింటున్నాం, మాట్లాడండి స్వామి. క్వశ్చన్లు అడగాలి కదా. ఇప్పుడు క్వశ్చన్లు అడగండి, ఏం మాట్లాడతారు? క్వశ్చన్లు అడగండి. నాకు సంశయం ఉంది, అడగమంటావా? అడుగు. ఇప్పుడు ఈ అన్ని వికారాలు, షడ్వికారాలు, గుణాలన్నీ ఉన్నాయి కదా. ఆధ్యాత్మిక మార్గంలో ఈ వికారాలు, ఈ గుణాలన్నీ పోగొట్టుకుంటే గానీ స్వామిని చేరలేరని చాలా మంది చెప్తున్నారు. చెప్తున్నప్పుడు ఆ గుణాలు పోగొట్టుకుంటాం, ఇవన్నీ గుణాలు, వికారాలు, షడ్వికారాలు పోగొట్టుకుంటాం అనేది అసంభవం, కష్టంగా ఉంది కదా. సాధనలో నిజంగా పోగొట్టుకోవాలా పరమాత్మ చేరాలంటే, లేకపోతే ఇప్పుడు పని అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఏ గుణాన్ని పోగొట్టుకోని అవసరం లేదు. ప్రతి గుణానికి 2 ముఖాలు ఉన్నాయి, ప్రతి కాయిన్కు 2 సైడ్లు ఉన్నాయి, బొమ్మ బొరుసు. గుడ్ సైడ్, బ్యాడ్ సైడ్. మంచి సైడు ఉంది, చెడ్డ సైడు ఉంది. పరమాత్మ మంచి సైడును దృష్టిలో పెట్టుకునే ఈ గుణాలన్నిటినీ సృష్టించాడు. కాబట్టి ప్రపంచంలో దుర్గుణం అనేది ఏదీ లేదు, అన్ని సద్గుణాలే. ఆయన సృష్టించిన సృష్టిలో దుర్గుణం ఎలా వస్తుంది? పరమ పవిత్రుడైనటువంటి పరమాత్మ సృష్టించిన సృష్టిలో దుర్గుణం ఎక్కడ ఉంది? దుర్గుణం లేదు, అన్ని సద్గుణాలే. అంటే సద్గుణం సైడును దృష్టిలో పెట్టుకొని ఈ సద్గుణం సైడును మానవులు ఉపయోగించుకోవాలని ఆయన సృష్టించాడు. మనం ఏం చేసాం? వెనక్కి తిప్పాం కాయిన్ను, వెనక్కి తిప్పి దుర్గుణం వైపు డైవర్ట్ చేస్తున్నాం, అందువల్ల అది దుర్గుణం అయింది. అయితే సద్గుణం అంటే ఏంది, దుర్గుణం అంటే ఏమిటి? పరమాత్మ వైపుకు డైరెక్ట్ చేసిన ఏ గుణమైనా సద్గుణం, ప్రపంచం వైపుకు డైవర్ట్ చేసిన ఏ గుణమైనా దుర్గుణం. తాళంలో తాళం చెవి పెట్టి ఇటువైపు తిప్పితేనేమో లాక్ అవుతుంది, అటువైపు తిప్పితే అన్లాక్ అవుతుంది. ఒకటి వైపు తిప్పితే బంధం, ఒకవైపు తిప్పితే మోక్షం. అదే తాళం చెవి, డైరెక్షన్ మార్పులో తేడా వచ్చేసింది కదా. కాబట్టి అట్టదే ప్రతి గుణానికి 2 సైడ్లు ఉంటాయి. ఇప్పుడు ఆయన కామం, సెక్స్, ఇది ఎందుకు సృష్టించాడు? చాలా దుర్గుణం కదా. ఎందుకు దుర్గుణం? దానివల్లనే కదా సంతానం కలిగేది. ప్రజాతంతుమ్మా వ్యవచ్ఛేచి. ఆయన నిరంతరంగా ఆయన అవతరించినప్పుడు ఆయనకు డ్రామాకు కావాల్సినటువంటి యాక్టర్స్ అంతా కావాలిగా. వాళ్ళు ఎవరి జనరేషన్లో ప్రొడ్యూస్ చేయాలి కదా, జనరేషన్ ఉండాలిగా. ఇప్పుడు ప్రజాయే గృహమేసిన, సంతానం కంటానికి పెళ్లి చేసుకో మనస్ఫూర్తి చెప్తున్నాడు. కాబట్టి ఈ కామాన్ని ఎందుకు సృష్టించాడు? సంతానం కోసం. సంతానం ఎందుకు? సంతానం వల్ల ఉంటే లోకం సాగిపోతుంది. ఆయన ప్రతి జనరేషన్లో అవతారంలో రావచ్చు. అవతారంలో వస్తే ఆయనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి జనాలు ఉంటారు, యాక్టర్స్ ఉంటారు కదా. కాబట్టి ఆ కామాన్ని నువ్వు చెడుగా చూస్తున్నావు, అది అపవిత్రంగా చూస్తున్నావు. అది అపవిత్రం కాదు. దేవాలయాల గోడల మీద కామానికి సంబంధించినటువంటి బొమ్మలు ఉంటాయి. చాలా మంది అది ఎగతాళి చేస్తారు. తాపి ధర్మారావు ఎవరో ఎగతాళి చేశాడు. అర్థం చేసుకోవాలి, అది ఆ కామానికి సద్గుణం ఏమన్నాడు?
ధర్మా విరుద్ధ కామోస్మి భూతేషు భరతర్షభ గీతలు. ధర్మపరమైన కామం నేనేను అన్నాడు. అంటే భగవంతుడు అంత పవిత్రుడో ధర్మపరమైన కామం అంత పవిత్రం. అందుకని దేవాలయ గోడల మీద చిత్రీకరించాడు బొమ్మల ద్వారా. అది పవిత్ర దృష్టితోటి కదా. క్రోధం ఉంది, కోపం. కోపానికి మంచి కూడా ఉంది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, పిల్లల మీద కోపగించకపోతే వాళ్ళు చెడిపోతారు. కోపగిస్తేనే వాళ్ళు సరైన దోవలోకి వస్తారు. కోపానికి మంచి సైడ్ ఉందా లేదా? కోపగించకపోతే వాళ్ళు చెడిపోతారు కదా. కాబట్టి కోపానికి మంచి సైడ్ ఉంది, చెడు సైడ్ ఉంది. లోభం ఉంది, కామ క్రోధ లోభ. లోభానికి మంచి సైడ్ ఉంది, చెడు సైడ్ ఉంది. లోభంతో అపాత్రుడికి దానం చేయలేదు అనుకో, వీడు అయోగ్యుడు అని నువ్వు దానం చేయలే, అది మంచా చెడా? మంచి. అపాత్రుడికి దానం చేస్తే పాపం. అక్కడ లోభగుణం ఉపయోగిస్తుంది. అదే పాత్రుడైన వాడికి లోభం చేసి దానం చేయలేదు అనుకో, అక్కడ పాపం వస్తుంది. రెండు సైడ్లు ఉంది లోభానికి కదా. అట్ట ప్రతి గుణానికి రెండు సైడ్లు ఉన్నాయి. దాన్ని మంచి సైడ్కి ఉపయోగించుకుంటే అది సద్గుణం అయింది. అదే సద్గుణాన్ని రెండవ సైడ్కి ఉపయోగించుకుంటే దుర్గుణం అయింది. ఏది స్వయంగా సద్గుణము కాదు, దుర్గుణము కాదు. నువ్వు ఉపయోగించిన డైరెక్షన్ బట్టి సద్గుణం అవుతున్నది, దుర్గుణం అవుతున్నది. ఆయన రైట్ డైరెక్షన్ లోనే సృష్టించాడు అన్నిటినీ. ఆయన దృష్టిలో అన్ని సద్గుణాలే. మనం వాటిని రెండో వైపుకు అబ్వర్షన్ రివర్స్ సైడ్కి తిప్పాం కాబట్టి మనం వాటి దుర్గుణాలను మనం చేస్తున్నాం కదా. కాబట్టి ఈ గుణాలను తొలగించుకోవటం అనేది అసంభవం కూడా. తొలగించుకునే అవసరం కాదు. అవి మనలో కొన్ని కోటాను జన్మల్లో నుండి పెద్ద కొండల్లాగా నిలబడి ఉన్నాయి, పేరుకుపోయి. కొండను గదిలించగలవు నువ్వు? అసలు చిన్న రాయిని గదిలించలేవు. వెనక జన్మలో వచ్చిన సంస్కారాన్ని నువ్వు ఈ జన్మలో తీసేసుకోలేవు. కొన్ని కోటాను జన్మల నుంచి పేరుకుపోయి కొండల్లాగా ఉన్నటువంటి ఈ గుణాలను నువ్వు కదిలించగలవా? ఆ గుణాల యొక్క మంచి సైడ్స్కు, సద్గుణముల సైడ్కు, ప్రతి గుణాన్ని మంచి సైడ్కు డైవర్ట్ చేసుకొని అన్నిటి సద్గుణాలుగా నువ్వు ఉపయోగించుకుంటే పరమాత్మ పొందొచ్చు. వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు గోపికలు గోపికలు కామోత్కంఠక గోపికలు భయమునం కంసుండు. కామం ద్వారా గోపికలు భగవంతుడు మోక్షం పొందారు, గోలోకాన్ని చేరారు. వైకుంఠం కంటే పైన ఉన్న గోలోకాన్ని చేరారు. దేని ద్వారా? కామం ద్వారా. క్రోధం ద్వారా రాక్షసులు 3 జన్మల్లో ఆయన ఎప్పుడు నిరంతరం తలుచుకుంటూ మోక్షాన్ని పొందారు కదా. కాబట్టి అట్లా లోభం ద్వారా ఎవరికి అనవసరం ఖర్చులు చేయకుండా, అపాత్రులకు దానం చేయకుండా దాచిపెట్టి మంచి సత్పాత్రుడు యోగ్యుడికి దానం చేసావు. చేసినప్పుడు నీకు అది మంచి లాభం, మోక్షకారకం అయింది ఆ లోభవడం. మిగతా లోభం ద్వారా సేవ్ చేసినటువంటిది సత్పాత్రుడికి దానం చేసావు. దానం చేసినప్పుడు మోక్షమే కదా అది. కాబట్టి అట్లా ప్రతి గుణాన్ని భగవత్ ప్రాప్తికి సాధనంగా ఉపయోగించుకోవచ్చు. దాని యొక్క సరియైన ముఖం వైపు దాన్ని తిప్పుకుంటే అన్ని సద్గుణాలే. మొత్తం సర్వ సృష్టి మంగళప్రదమైన సృష్టి. పరమాత్మ కవి, ఆయన రాసిన కావ్యమే ఈ జగత్తు. పరమాత్మ రాసినటువంటి కావ్యంలో తప్పుడు పద్యం ఉంటుందా? ఎవడన్నా మానవుడు రాసిన దాంట్లో తప్పులు ఉండొచ్చు పద్యాల్లో. ఆయన రాసిన దాంట్లో ఎక్కడ తప్పు ఉంటుందా? తప్పు అనేది జగత్తులో లేనే లేదు. తప్పును నువ్వు సృష్టించుకున్నావు. దాన్ని రెండో సైడ్కు తిప్పటం వల్ల, డైవర్ట్ చేయటం వల్ల, ట్విస్ట్ చేయటం వల్ల. కాబట్టి ప్రతి గుణాలని తీసేయటం అనేది అసంభవం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తీసేయాల్సిన అవసరం లేదు, తీసేయలేవు, తీసేయాల్సిన అవసరం లేదు. వచ్చింది ఆన్సర్, వచ్చిందిగా. చాలా స్వామి. పాద నమస్కారం స్వామి. అడగండి.
స్వామి లేజినెస్ కి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా స్వామి, లేదా లేజినెస్ అనేది ఉండకూడదా? లేజినెస్ కూడా అదే ఒక గుణం. ఆ గుణానికి కూడా మంచి సైడ్ ఉంది. పాప పని చేయటానికి లేజినెస్ ఉన్నదనుకో మంచిదేగా. అవును స్వామి, అవును స్వామి. మంచి పని చేయటానికి లేజినెస్ ఉన్నదనుకో అది బ్యాడ్, అది తప్పు. ప్రతి దానికి రెండు సైడ్లు ఉంది. బొమ్మ బొరుసు ప్రతి దానికి ఉంది. ఆ బొమ్మ వైపు ఉపయోగించుకో, బొరుసు వైపు వదిలేసాయి కదా. ఇప్పుడు ద్రోణాచార్యులు అన్నట్ట ధర్మరాజును ఈ లోకంలో ఎవడన్నా చెడ్డవాడు ఉన్నాడేమో చూసిరా అన్నట్ట. ధర్మరాజు పోయి అందరికి వచ్చి ఎవడు చెడ్డవాడు కనిపించలేదండి అన్నాడు. ఎందుకంటే ఈయన మంచివాడు కాబట్టి, ఈయన దృష్టికి అందరిలో మంచి గుణాలే కనిపించినాయి. దుర్యోధనుడిని పిలిచి ఎవడన్నా మంచివాడు ఉన్నాడేమో చూసిరా అన్నట్ట. వీడు ప్రపంచం అంతా తిరిగి వచ్చి మంచివాడు నాకు ఒక్కడు కనిపించలేదు అన్నాడు. ఎందుకంటే వీడు చెడ్డవాడు, వీడికి ఇతరుల్లో ఉన్న చెడ్డ గుణాలే కనిపిస్తాయి. అట్లా మన దృష్టికోణం బట్టి మంచి పరిత్రాణాయ సాధూనాం అన్నాడు, మంచి వాళ్ళను రక్షించడానికి, వినాశాయ దుష్కృతాం దుర్మార్గులను దండించడానికి అన్నాడు. మంచి వాళ్ళని దండించకూడదు, మంచి వాళ్ళని దండిస్తే అది పాపం. చెడ్డ వాళ్ళని రక్షించకూడదు, అది పాపం. మంచి వాళ్ళని రక్షించడం పుణ్యం, చెడ్డ వాళ్ళని దండించడం పుణ్యం. అంతేగాని ఇప్పుడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించు అనేది అంటుంటారు. అది ఎవరికంటే వాళ్ళు ఒక సంస్కారం ఉండి మంచితనం ఉంది, వాడికి రెండో చెంప చూపిస్తే వాళ్ళలో కొంత సానుభూతి కొంత కరుణ కలిగి వాడు పశ్చాత్తాపడతాడనే అవకాశం ఉన్నప్పుడు రెండో చెంప చూపించాలి. దుర్మార్గుడు అనుకో రెండో చెంప కూడా లాగించి కొడతాడు. మొదటి చెంప మీద ఒక దెబ్బ కొడితే రెండో చెంప మీద 2 దెబ్బలు కొడతాడు. మళ్ళీ కుడి చెంప చూపించాడు, 3 దెబ్బలు కొడతాడు. శామ్యేత్ ప్రత్యపకారేణ నోపకారేణ దుర్జన. దుర్మార్గుడు వాడికి తిరిగి అపకారం చేయటం వల్ల శాంతిస్తాడు కానీ ఉపకారం చేయటం వల్ల శాంతించడు. దుర్మార్గుడు చేసిన అపకారానికి మళ్ళీ తిరిగి అపకారం చేస్తే వాడు శాంతిస్తాడు కానీ వాడు చేసిన అపకారానికి మనం మళ్ళీ ఉపకారం చేసామనుకో వాడేం శాంతించడు. కాబట్టి ప్రతిదానికి రెండు సైడ్లు ఉన్నాయి. అది విచక్షణ జ్ఞానంతో మనం తెలుసుకొని మంచి సైడ్ ఉపయోగించుకుంటే మనం మంచి పుణ్య ఫలితం పొందుతాం. మంచి సైడ్ విచక్షణ జ్ఞానం లేకుండా పాప సైడ్ ఉపయోగించామనుకో ఆ గుణానికి మనకు పాప ఫలితం పొందుతాం. అది ఓకే స్వామి. చెప్పండి స్వామి. స్వామి ఫలానా వాడు దుర్మార్గుడు అని ఎలా తెలుసుకోవాలి స్వామి? ఫలానా వాడు దుర్మార్గుడు ఎలా తెలుసుకోవటం అని, దుర్మార్గుడు అని తెలుసుకోవటం అది సహజంగానే తెలుసుకోవచ్చు. ఇప్పుడు అగ్ని నిప్పు కాలుతుంది, అది ఎక్కడ తెలుసుకోవటం అంటే ఏలు పెట్టి తెలుసుకోవటం ఒకటి. ఏలు పెట్టాను కాలింది నిప్పు, అది అనుభవపూర్వకంగా తెలుసుకోవటం. లేదు దాన్ని నిప్పును చూసి అగ్నిహోత్రం యొక్క లక్షణాలు ఎర్రగా ఉంటుంది, మండుతుంది, జ్వాలలు ఉంటాయి, ఈ లక్షణాలను బట్టి ఇది నిప్పు అని తెలుసుకోవటం ఒకటి కదా. ఐడెంటిఫికేషన్ పెద్ద కష్టమేం కాదు, ఏది చెడు ఏది మంచి అని తెలుసుకోవటం. అయితే ఒక్కోసారి చెడుని మంచి అని భ్రమపడతాం, మంచిని చెడు అని భ్రమపడతాం. దాన్ని ఎనాలిసిస్ లాజిక్, నిన్న సత్సంగంలో చెప్పాను, లాజిక్ ఎనాలిసిస్ ఇస్ అల్టిమేట్ అథారిటీ అని చెప్పాను నిన్న ఎవరు గణేష్ అని ఇంగ్లీష్ దాంట్లో చెప్పాను. లాజిక్ ఎనాలిసిస్ ద్వారా యూ కెన్ అనలైజ్ ఏది మంచి ఏది చెడు అనేది ఈజీగా అనలైజ్ చేయొచ్చు. యుక్తి. స్వామి మదమాత్సర్యాలని అంటే దానికి పాజిటివ్ డైరెక్షన్ అంటే ఏముంటుంది స్వామి? నేను దత్తుడి యొక్క భక్తుడి అని ఒక అహంకారంగా ఉండటం అది మంచిదే. అది దత్తభక్తి యొక్క అతిశయం.
ఎక్సెస్నెస్ ఆఫ్ డివోషన్ ఆన్ గాడ్ దత్త. మాత్సర్యం, నాకంటే ఆ భక్తుడు బాగా పైకి పోయినాడు, దత్తుడికి సన్నిహితుడైనాడు, నేను అంతకంటే ఇంకా సన్నిహితుడు కావాలి అనే మాత్సర్యంతో డెవలప్ అవుతాడు. స్పర్ధయా వర్ధతే విద్య అన్నాడు. పక్క స్టూడెంట్ చూసి వాడు నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడని జలసీ తోటి వీడు ఇంకా కష్టపడింది వాడికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చదువుకుంటాడు. అది స్పర్ధయా వర్ధతే విద్య. అంతేగాని వాడిని సాగు కొడితే కాంపిటీషన్ పోతుంది, అప్పుడు నాకున్న వచ్చిన మార్కులే హైయెస్ట్ అవుతాయి. అది కాదు, ఆ డైరెక్షన్ కాదు. స్పర్ధ కూడా మంచి సైడ్కి ఉపయోగించుకోవచ్చు. వ్యామోహం, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. మోహాన్ని కూడా ఆ భగవంతుడి మీద వ్యామోహం, అది ఆయన యొక్క కరుణకు, ఆయన యొక్క అనుగ్రహానికి దారి తీస్తుంది. గోపికలు విపరీతమైన వ్యామోహం, అధర్మపరమైన వ్యామోహం పెట్టుకున్నారు, ధర్మపరమైనది కూడా కాదు. ఆ మోహం చేత వాళ్ళు, అదే కదా కామోత్కంఠ గోపికలు మోహం. మనం సంసారంలో ఉండేటువంటి ఈ బంధాల మీద ఉండే మోహాన్ని ఆయన వైపుకు డైవర్ట్ చేయటం. మోహం కూడా మోక్షకారం అవుతుంది. సంసారం వైపు తిప్పితేనేమో బంధం అవుతున్నది, భగవంతుడి వైపు తిప్పితే మోక్షం అవుతున్నది. తాళంచం ఇటు తిప్పితే లాకింగ్, అటు తిప్పితే అన్లాకింగ్. సేమ్ మోహం. స్వామి ఇది మదమాత్సర్యాల గురించి మీరు ఇంతకుముందు చెప్పారు కదా స్వామి, ఆ త్యాగరాజు గారు వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర కోరుకుంటారని. అయితే ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థన చేసి మదమాత్సర్యాలను దూరం చేయండి స్వామి అని అడగడము అది శరణాగతి అవుతుంది కదా. మరి మనిషిగా తను చేయాల్సిన ప్రయత్నం ఏంది మదమాత్సర్యాలు తగ్గించుకోవాలి నరావతారం పట్ల అంటే? డాక్టర్ దగ్గరికి పోయినాము, పోయి నాకు ఫీవర్ తగ్గించండి అని ముందు ప్రార్థన చేస్తాం. అంత మాత్రాన ఫీవర్ తగ్గుతుందా? ప్రార్థన చేసిన తర్వాత ఆయన నమ్మి ఆయన దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకుంటాం. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకోవటమే ఆయన ఉపదేశించే జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని గ్రహించటం. తర్వాత ఏం చేస్తాం, ఆ ప్రిస్క్రిప్షన్ చేసిపోయి మందుల షాపుకి పోయి జేబులో పైసలు తీసి పే చేసి ఆ మందు కొనుక్కొని వాడుకుంటాం. ఈ మందుల షాప్ దాకా నడిచిపోవటమే కర్మ సన్యాసం. జేబులో పైసలు తీసి పే చేసి మందు కొనుక్కోవటం కర్మఫల త్యాగం. కాబట్టి థియరాటికల్ అండ్ ప్రాక్టికల్ రెండు డివోషన్స్ చేసినప్పుడే ఫలితం సిద్ధిస్తుంది. కర్మయోగానికే ఫలం సిద్ధిస్తుంది. నేను మంచి ఉపమానం ఇచ్చేదానికి, మామిడి మొక్క కర్మయోగం, నీరు జ్ఞానయోగం, ఎరువేమో ఫర్టిలైజర్, ఎరువేమో భక్తి యోగం. నువ్వు నీ దగ్గర 100 ట్యాంకులు వాటర్ ఉండొచ్చు, ఆ ట్యాంకులో ఒక్క ట్యాంకు కూడా మామిడికాయ రాదు. నీ దగ్గర 100 బస్తాల ఎరువు ఉండొచ్చు, ఒక్క బస్తాకు కూడా మామిడికాయ రాదు. కాసిది ఒక్క లోటా నీళ్లు, ఒక్క కిలో ఎరువు ఆ మామిడి మొక్కకేస్తే అప్పుడు ఆ మామిడి మొక్కకు మామిడికాయ వస్తుంది, అది పెరిగి వృక్షమై కదా. మరి నీళ్ల వల్ల ప్రయోజనం లేదు, నీళ్ళకి డైరెక్ట్ గా మామిడికాయ రాదు కదా అని చెప్పి నీళ్లు పోయలేదు అనుకో, మామిడి మొక్క చచ్చి ఊరుకుంటుంది. ఎరువుకు డైరెక్ట్ ఎరువు బస్తాకు మామిడికాయ రాలేదు కదా అని ఎరువు వేయలేదు అనుకో, మామిడి మొక్క వృక్షంగా గ్రో కాదు, పెరగదు, పెరిగితే కానీ కాయ రాదు. కాబట్టి ఈ మూడు కూడా జ్ఞానము, భక్తి, కర్మ, ఈ మూడు కూడా వాటర్, ఫర్టిలైజర్ అండ్ మ్యాంగో ప్లాంట్, మూడు కావాల్సిందే. నీకు మామిడికాయ కావాలంటే మూడు ఈక్వల్లీ ఇంపార్టెంటే, దేన్ని తీసేయటానికి వీల్లేదు. హలో హలో వింటున్నా స్వామి. ఈ జ్ఞానాన్ని శంకర్లు వచ్చి బోధించారు, భక్తిని రామానుజులు వచ్చి బోధించారు, సేవ కర్మయోగాన్ని, సేవారూపమైన కర్మయోగాన్ని మధ్వాచార్యులు వచ్చి బోధించారు. గురుత్రయం మూడు ఉపకరణాలు, 3 సాధనాలను చెప్పింది స్వామి. 3 స్టెప్స్. ఈ 3 స్టెప్స్ ఎక్కితే గానీ ఇంటి యొక్క ఫ్లాట్ యొక్క ఫ్లోర్ లోకి పోలేవు స్వామి.
ఏ స్టెప్ తీసినా మిగతా 2 స్టెప్పులు పడిపోతాయి. స్వామి కాబట్టి 3 కావాల్సిందే. గురుత్రయం, ముగ్గురు అవసరమే మనకు. స్వామి వెనక మన వాళ్ళు ముగ్గురిని ఒప్పుకున్నారు. స్వామి ప్రతి వాళ్ళు చేసేటువంటి శుభకర్మల్లో మతత్రయ తాంబూలం అని పెట్టేవాళ్ళు. అదొక విధి. మన దీంట్లో షోడశోపచారాలు ఉన్నాయే, ఆవాహనం, స్నానం, నైవేద్యం, మరి దీపారాధనం, ధూపం, ఉపచారాలు ఉన్నాయి కదా, షోడశోపచారాలు. అవును స్వామి. ఈ షోడశోపచారాల్లో మతత్రయ తాంబూలం అనే ఒక ఉపచారం ఉండేది. గణపతి పూజ చేసినట్టుగా గణపతి పూజ చేయంగానే మతత్రయ తాంబూలం అని 3 తాంబూలాలు పెట్టేవాళ్ళు. త్రీణి వై దేవాహని మంత్రం చదువుతూ 3 తాంబూలాలు పెట్టేవాళ్ళు. ఒక తాంబూలం శంకరాచార్యులకు, ఒక తాంబూలం రామానుజాచార్యులకు, ఒక తాంబూలం మధ్వాచార్యులకు. తర్వాత అది పోయింది, ఆ ఉపచారం అంతర్ధానం అయిపోయింది. ఎందుకంటే కొంతమంది శంకరులకే డెడికేట్ అయిపోయినారు, కొంతమంది రామానుజులకే డెడికేట్ అయిపోయినారు, కొంతమంది మధ్వాచార్యులకి డెడికేట్ అయిపోయినారు. కంప్లీట్ గా ఇండివిజువల్ పార్టీస్ వచ్చేసినాయి. ఒకళ్ళు బీజేపీ, ఒకళ్ళు కాంగ్రెస్, ఒకళ్ళు కమ్యూనిస్టు. అంత విరోధం వచ్చేసింది. దీనివల్ల మతత్రయ తాంబూలం ఎగిరిపోయింది, ఆ విధి ఎగిరిపోయింది. ప్రాచీన సంప్రదాయంలో ఉండేది ఆ విధి. మా తాత చెప్పాడు నాకు అది. ప్రాచీన సంప్రదాయంలో మతత్రయ తాంబూలం అనే విధి ఉండేది, తర్వాత క్రమేణా ఎగిరిపోయింది అని. ఈ 3 కావాల్సిందే, జ్ఞానం కావాల్సిందే, భక్తి కావాల్సిందే, సేవారూపమైన కర్మ కావాల్సిందే. మూడింటి వల్ల కానీ సిద్ధి లభించదు. ఈశావాస్యోపనిషత్తు కూడా చెప్పింది అదే కదా. ఇవి సంభూతి ఉపాసన, అసంభూతి ఉపాసన 2 కలిపి చేసినప్పుడే ససిద్ధి మాప్నోతి, సిద్ధిని పొందుతాడు. థియరాటికల్ డివోషన్, ప్రాక్టికల్ డివోషన్. ఓకే, ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. స్వామి 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 మైండ్ ని కంట్రోల్ చేయాలంటే బుద్ధి ద్వారా కంట్రోల్ చేయొచ్చు అన్నారు. బుద్ధి ఎలా అంటే దానిలో డివైన్ నాలెడ్జ్ ఫుల్ చేసినప్పుడు అప్పుడు మైండ్ ని కంట్రోల్ చేసేది బుద్ధి అవుతుంది. అలా ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి స్వామి? ఇమోషన్స్ మైండ్ యొక్క లక్షణాలే, మనస్సు యొక్క లక్షణమే ఇమోషన్. ఓకే, మనస్సును కంట్రోల్ చేసేది ఏది? బుద్ధి. మనస్సు ఏమిటి? గుర్రాలకు, రథానికి గట్టినటువంటి గుర్రాల యొక్క పగ్గాలు, ఆ పగ్గాలు మనస్సు. స్టీరింగ్ రాడ్ మనస్సు, డ్రైవర్ బుద్ధి. ఆత్మేమో వెనక సీట్లో కూర్చున్న ఓనరు, కారు ఓనర్. చక్రాలు ఇంద్రియాలు, కారేమో బాడీ. ఆత్మానం రథనం విద్ధి మనఃప్రగ్రహమేవ చ బుద్ధింతు సారథం విద్ధి, ఉపనిషత్తులో ఉంది. కాబట్టి బుద్ధి డ్రైవర్ అధీనంలో ఉంటుంది కారు. ఆ వెనక కూర్చున్న ఆత్మ అనే ఓనర్, వాడి గతి కూడా డ్రైవర్ చేతుల్లోనే ఉంది. వీడు యాక్సిడెంట్ చేసి బయటికి దూకేస్తాడు, వాడు డామ్ అని కూర్చుతాడు ఓనరు. కారు, స్టీరింగ్ రాడ్, చక్రాలు అన్ని డ్రైవర్ చేతిలో ఉన్నాయి, బుద్ధి చేతిలో. అందుకనే గీత ప్రారంభంలోనే బుద్ధి యోగాన్ని గురించి చెప్పాడు. సాంఖ్యయోగం, సాంఖ్యం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే బుద్ధి. దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాస్యసి, బుద్ధి యోగాన్ని సహాయంగా తీసుకొని నన్ను చేరు అంటాడు 2వ అధ్యాయంలో. అదే యాక్చువల్ గీతకు ప్రథమాధ్యాయం. ఎందుకంటే ప్రథమాధ్యాయం అర్జున విషాద యోగం, దాంట్లో బోధ ఏం లేదు. 2వ అధ్యాయం నుంచే బోధ ప్రారంభమవుతుంది.
అవును స్వామి. చదువు. విష్ణు సహస్రనామము లలిత సహస్రం చదవడం వల్ల ఏం జరుగుతుంది, ఊరికే చదివితే మన కష్టాలు తీరిపోతాయా అని విజయ తిరుమలరావు అనే ఆవిడ అడిగారు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఈ రెండు ఒకే శక్తి స్వరూపం యొక్క ప్రార్థనలు. విష్ణువు మాతృస్వరూపం, శివుడు పితృస్వరూపం. విష్ణువు స్త్రీ స్వరూపం, శక్తి స్వరూపం. శివుడు పురుష స్వరూపం. అందుకనే విష్ణువు మోహినిగా అవతారం ఎత్తి మోహినిగా మారి అయ్యప్పను కన్నది శివుడి ద్వారా. కాబట్టి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మాతృదేవో భవ అంటే విష్ణువుని ఆరాధించటం, పితృదేవో భవ అంటే శివుణ్ణి ఆరాధించటం, ఆచార్య దేవో భవ అంటే బ్రహ్మను ఆరాధించటం. త్రిమూర్తులు ఇద్దరు బొమ్మేస్తారు ఫ్యామిలీ ప్లానింగ్, భార్య భర్త ఒక పిల్లవాడు. ఆ మూడు. సో ఇక్కడ లలితయే విష్ణువు. నీకు సాక్షాత్ స్కాంద పురాణంలో శ్లోకం ఉంది. శివుడు హాలాహలం దాగి వచ్చేస్తాడు, శివ కైలాసానికి వచ్చేస్తాడు. తర్వాత విష్ణువు మోహిని రూపం దానికి అమృతం పంచుతుంది. అప్పుడు శివుడు వైకుంఠం వెళ్ళి, నువ్వు మోహిని రూపం ఎత్తావట, నేను ఆ సమయంలో అక్కడ లేను, నేను కైలాసం వచ్చేసాను, ఒక్కసారి ఆ మోహిని రూపం చూపించవా అని అడుగుతాడు. అప్పుడు ఆ విష్ణువు చింతయామాస లక్ష్మీవాన్ లలితాం స్వాత్మరూపిణీం, తన యొక్క స్వాత్మరూపమైనటువంటి లలితా స్వరూపాన్ని పొంది మోహినిగా మారాడు అని స్కాంద పురాణంలో శ్లోకం ఉంది. కాబట్టి లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు రెండు ఒకటి. అయితే ఎందుకు వేరువేరుగా వచ్చినాయంటే, స్త్రీలు లలితా సహస్రనామం చేయాలి, పురుషులు విష్ణు సహస్రనామం చేయాలి. ఎందుకంటే లలితా సహస్రనామం చేసినప్పుడు ఆమె సౌందర్య వర్ణన ఉంది చాలా నామాల్లో. చాలా నామాల్లో ఆమె అంగాంగ వర్ణన ఉంది. పరబంధ వళిత్రయి అవన్నీ ఉన్నాయి. ఆ యొక్క బాడీ అంతా వర్ణించాడు. మరి పురుషుడు అనేవాడు అమ్మవారికి పుత్రుడు, సంతానం, కొడుకు తల్లిని అంగాంగ వర్ణన చేయకూడదు. ఎందుకంటే మనస్సు ఏమాత్రం స్ఖలించిన ఆ వర్ణంతో వీడు పతనం అయిపోతాడు. అందుకనే శాక్తేయ ఉపాసన పురుషులకు పనికిరాదు. శాక్తేయ ఉపాసనలో ఇద్దరు గెలిచారు, రామకృష్ణ పరమహంస, శంకరాచార్యులు, ఆదిశంకర్లు. ఆదిశంకర్లు అసలు వివాహమే చేసుకోలేదు. రామకృష్ణ పరమహంస ఆయన భార్య శారదాదేవిని మీదికి అమ్మవారిని ఆహ్వానం చేసి విసర్జనం చెప్పాల, ఉద్వాసన చెప్పాల. అది మొదల ఆమె తగల ఆయన. కాబట్టి విష్ణువు అమ్మవారు ఒకటే అని అనటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. లలితా నామాల్లో కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, ఆమె 10 ఏళ్లలోంచి 10 దశావతారాలు వచ్చినాయి. అక్కడ విష్ణువును అమ్మవారు ఒకటే అని అర్థం. తిరుపతి ఆలయానికి ద్వారం మీద సింహాలు ఉన్నాయి. సింహాలు శాక్తేయ ఆగమం, శక్తి ఆలయానికి లక్షణం, విష్ణు ఆలయానికి కాదు. వెంకటేశ్వర స్వామికి వెనక జడ ఉందని అంటారు. బ్రహ్మోత్సవాల్లో మోహిని రూపం కూడా వేస్తారు ఒక రోజు కదా. కాబట్టి తర్వాత విష్ణుమూర్తికి అలంకారాలు ఎక్కువ ఇష్టం. అలంకారాలు ఎవరికి ఇష్టం? ఆడవాళ్ళకి ఇష్టం. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ. తర్వాత విష్ణువు స్థితికారకుడు. ఇల్లు గృహాన్ని మెయింటైన్ చేసేది ఎవరు చేస్తారు? స్త్రీ చేస్తుంది, స్థితికారకుడు. సో అట్లా అనేక
విష్ణు ఆలయంలో నైవేద్యాలు ఎక్కువ పెడతారు. శివాలయంలో ఒక్కసారి నైవేద్యం పెడతారు. ఎందుకంటే స్త్రీణాం ద్విగుణం ఆహారం, వాళ్ళు ఎక్కువ ఆహారం తింటారు అని శాస్త్రం చెప్తున్నది. కాబట్టి ఇవన్నీ వీటితోటి ఏమిటంటే విష్ణువుకు మీసాలు ఉండవు, మీసాలు గడ్డాలు ఉండవు. ఎక్కడైనా ఫోటోల్లో చూడు. ఈశ్వరుడికి చాలా చోట మీసాలు గడ్డాలు ఉన్నటువంటి ఈశ్వర ఫోటోలు చాలా మంత్రపాఠ పుస్తకం మీద గడ్డమును మీసాలు ఉన్నటువంటి ఫోటో ఉంటుంది. భీమ ఈశ్వరుడు అట్లాంటి చోట భీమశంకరం ఆ మీసాలు పెట్టుంటాయి. కాబట్టి లాలిత్యం ఎక్కువ విష్ణువుకు, స్త్రీ లక్షణం అది. సౌందర్యం ఎక్కువ, స్త్రీ లక్షణం అది. కాబట్టి ఆడవాళ్ళు అందుకనే సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేయాలంటే రాత్రి చేయాలి, పగలు చేయకూడదు. సాయంకాలే పునఃస్నాత్వా తతో యజనమారభేత్. సాయంకాలం స్నానం చేసి రాత్రి సమయంలో వ్రతం చేసి రాత్రి పొద్దుపోయేదాకా భజనలు అవన్నీ చేయమని దాంట్లో చెప్తాడు. సాయంకాలే పునఃస్నాత్వా తతో యజనమారభేత్ యజేద్దేవన్ నిశాముఖే. రాత్రి ప్రారంభమయ్యేటప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆరంభం చేయమని ఉంది ప్రథమాధ్యాయంలో. ఎందుకంటే రాత్రి అమ్మవారి పూజ, పగల అయ్యవారి పూజ, ఉదయకాలం నుంచి మధ్యాహ్నం దాకా అభిషేకం, అయ్యవారి పూజ, అమ్మవారి పూజ రాత్రి. వాళ్ళు లలితా సహస్రనామాలతో అమ్మవారి పూజ సాక్షాత్గా చేసుకుంటారు ఆడవాళ్ళు. మగవాళ్ళు మరి ఆ అమ్మవారి లలితా సహస్రనామాలు చదవకూడదు కదా. అందుకని విష్ణు సహస్రనామాలతోటి సత్యనారాయణ స్వామి పూజ చేయాలి. అమ్మవారిని కొలవటానికి పురుషులకు ఏర్పాటు చేయబడ్డదే సత్యనారాయణ వ్రతం. రాత్రి పూట చేస్తారు. కాబట్టి వచ్చిందా నీ ప్రశ్నకు ఆన్సరు? వచ్చిందండి మీకు ఆన్సరు? వచ్చింది స్వామి, ధన్యవాదాలు. స్వామి, మరి అమ్మవారి ఉపాసనలు ఎక్కువగా మగవాళ్ళు చేస్తూ ఉంటారు, కారణం ఏంటండి? చేస్తుంటారు, పడిపోతుంటారు. పడేది కూడా ఎక్కువ, చాలా మంది పడిపోతుంటారు. లలితా సహస్రనామం పురుషులు చేసిన చోట అనేక కష్టాలు వస్తుంటాయి. అవునండి, అదే చాలా మంది చూస్తున్నారు. మీరు ఇప్పుడు జిల్లా చెప్తుంటే అర్థమవుతోంది నాకు. ఎన్నో చూశాను నేను, అనేకమైన దృష్టాంతాలను చూశా. పురుషులు చేయకూడదు. పురుషులు విష్ణు సహస్రనామం చేయాలి, స్త్రీలు లలితా సహస్రనామం చేయాలి. విష్ణు సహస్రం కూడా చదువుకోవచ్చా అండి స్త్రీలు మామూలుగా? చదవచ్చు. స్త్రీలు విష్ణు సహస్రనామం చదువు తప్పులేదు, కానీ పురుషులు లలితా సహస్రనామం చదవకూడదు. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో అంగ ప్రత్యంగ వర్ణన ఉంది. స్వామి ఒక్క డౌట్ స్వామి, సారీ బట్ ఒక్క డౌట్ స్వామి. మీరు గోపికలు దీని మోక్షం సంపాదించడానికి ఆ మోహం అనే దాన్ని భగవంతుడి వైపు తిప్పారు అని చెప్పారు కదా, అందుకని త్వరగా చేరుకున్నారు అని చెప్పేసి. కామం కూడా ఇక్కడ అబ్బాయిలు. అవును స్వామి, ఇక్కడ కూడా అబ్బాయిలు అలా అంగవర్ణన అలా చేసినప్పుడు, అది అలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఎందుకు నెగటివ్ అవుతుంది? ఇక్కడ లలితా సహస్రనామాలు అలా చేసినప్పుడు పడిపోతారు అని చెప్పారు కదా మీరు. అవును, లలితా సహస్రనామంలో లలిత అమ్మవారు తల్లి. ఓకే. అమ్మవారిని అందరు జీవులు తల్లిగా తీసుకుంటారు. అయ్యవారిని తండ్రిగా తీసుకుంటారు, కొంతమంది అన్నగా తీసుకుంటారు, కొంతమంది భర్తగా కూడా తీసుకుంటారు జీవుల్లో. రుక్మిణీదేవి, సత్యభామ వీళ్ళంతా భర్తగా తీసుకున్నారా లేదా స్వామిని? అవునవును స్వామి. కానీ అమ్మవారిని ఎవరు భగవంతుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఆమెను భక్తిగా తీసుకున్నట్టు ఎక్కడ దాఖలాలు లేవు. ఎవరన్నా కామించినా నాశనం అయిపోయినారే తప్ప. రావణాసురుడు, వీళ్ళు శుంభులు వీళ్ళంతా కూడా రాక్షసులు. కాబట్టి ఇక్కడ రెండు చోట్ల ఒకే ప్రిన్సిపల్ వర్తించదు.
ఓకే. ఓకే స్వామి. స్త్రీలు పురుష స్వరూపమైన భగవంతుడిని తండ్రిగా తీసుకోవచ్చు, అన్నగా తీసుకోవచ్చు, భర్తగా తీసుకోవచ్చు. గోపికలు అయితే ప్రియుడుగా తీసుకున్నారు. అవును స్వామి. వాళ్ళకి ఆడవాళ్ళకి అన్ని ఫుల్ రైట్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ ఉంది. వీళ్ళకి పాపం మగవాళ్ళకు ఒక్కటే చాయిస్, అమ్మ, తల్లి. తల్లిగా తీసుకోవాలి. తల్లిగా తీసుకున్నప్పుడు అంగప్రత్యంగ వర్ణన చేయకూడదు. ఓకే స్వామి, అర్థమైంది స్వామి. థ్యాంక్ యూ సో మచ్. హలో, నమస్తే స్వామి. స్వామి స్వామి, ఇంత అద్భుత జ్ఞానము, ఆ ప్రసారం ఎక్కడి నుంచి మొదలవుతుంది స్వామి? కేంద్రం ఎక్కడుంది మీలో? ఏంటి ఈ అద్భుత జ్ఞాన ప్రవాహం జరుగుతుంది కదా మీలో. హలో, దాని కేంద్రం, ఆ కేంద్రం ఎక్కడి నుంచి వస్తుంది? దత్తుడు. పోతన్న భాగవతం రాసేటప్పుడు ఓ మాట అన్నాడు, ఓ పద్యం. పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగ్గునట, పలికెద వేరొండు గాథ పలుకద నేల. పద్యం ఉంది భాగవతంలో మొదట్లో. హలో స్వామి, వింటున్నావా? వింటున్నా స్వామి. నేను ఆ పద్యాన్ని ఎట్లా చెప్పానంటే, పలికెడిది బ్రహ్మజ్ఞానమట, పలికించెడి వాడు దత్తదేవుండట, నే పలికిన భవహర మగునట, పలికద వేరొండు సోది పలుకగ నేల. ఆయన వేరొండు గాథ అన్నాడు, నేను వేరొండు సోది అన్నా. వాళ్ళిట్లా వీళ్ళిట్లా, వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగింది, వీళ్ళ ఇంట్లో ఇట్లా జరిగింది, ఎంత సోది, ప్రయోజనం లేని సోది. దత్తుడే నా ద్వారా ఎప్పుడు మాట్లాడేది దత్తుడే మాట్లాడతాడు. అదే కేంద్ర బిందు, అదే సోర్సు. ఇంకా భజనలు పాడుకుందామా? ఎవరైనా భజనలు పాడగలరు పాడవచ్చు. క్వశ్చన్లోనే ఉన్నాయండి ఇంకా. ఎందుకంటే ఫుల్ మీట్స్ చేశాను కాబట్టి శక్తి ఉంది బాగా. ఇంకా క్వశ్చన్లు ఏమైనా ఉంటే అడగచ్చు, కానీ చెప్తాను అన్నారు స్వామి. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన ఇవి కూడా పోగొట్టుకోవాలని చెప్తారు కదా, అది ఏ స్థితిలో ఉన్నప్పుడు నేను పోగొట్టుకోవాలి స్వామి? అవి పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయవసరంలా, వాటంతట అవి ఆటోమేటిక్ గా పోవాలి. ఇప్పుడు నువ్వు అమృతం తాగిన తర్వాత కాఫీ మీద ఆటోమేటిక్ గా డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. అంతేగాని అమృతం పొందాలి కాబట్టి కాఫీ తాగటం మానుకుంటాను ప్రయత్నం చేసి కాఫీని వదిలితే ప్రయోజనం ఏం లేదు. దానివల్ల అమృతం రాను కూడా రాదు. కాఫీ తాగటం మానుకోవటం చేసినందువల్ల అమృతం సిద్ధించదు. అమృతం తాగిన తర్వాత కాఫీ తాగటం ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతుంది కదా. కాబట్టి వైరాగ్యం అనేది భక్తి ద్వారా రావాలి. భగవంతుడి మీద అటాచ్మెంట్ వల్ల వరల్డ్ మీద డిటాచ్మెంట్ రావాలి. అంటే భగవంతుడి మీద అటాచ్మెంట్ రాకుండా వరల్డ్ మీద డిటాచ్మెంట్ వచ్చి ప్రయోజనం ఏంది? నేను అమృతము తాగలేదు, కాఫీ తాగలేదు, రెండింటికి చెడ్డ రావడం ఎందుకు? అనవసరంగా రెండు పోగొట్టుకోవడం ఎందుకు? అమృతం దొరకపోగా కాఫీ కూడా పోగొట్టుకోవడం ఎందుకు కదా? కాబట్టి అటాచ్మెంట్ టు గాడ్ షుడ్ లీడ్ టు డిటాచ్మెంట్ టు ది వరల్డ్. భక్తి ద్వారా వైరాగ్యం రావాలి. భక్తి లేని వైరాగ్యం వ్యర్థం, వేస్ట్, అనవసరం కూడా. కనీసం కాఫీ అయినా తాగొచ్చు కదా. అమృతం ఎటు దొరకలేదు, కనీసం కాఫీ కూడా తాగకుండా రెండింటికి చెడ్డ రావడా ఎందుకు? చెప్పండి, అడగండి స్వామి. మామూలుగా పెద్దలు ఇలా అంటారు కదా స్వామి, శివాజ్ఞ లేనిదే చీమోడు కుట్టదని. కానీ మనం చేసిన ఫలాలు బట్టే మనకి ఏదైనా వస్తూ ఉంటాయి కదా స్వామి. అవి మనకి. కానీ
ఎందుకు ఇలా అంటారు? శివాజ్ఞ లేనిదే చీముడు కొట్టదు అంటారు. దానికి ఏమిటంటే ఏది జరిగినా ఆయన ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది. ఆయన ఆజ్ఞ ప్రకారం కాన్స్టిట్యూషన్ రాశాడు. ఇదిగో ఈ మంచి కర్మలు చేస్తే మంచి ఫలాలు, ఈ చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ ఫలాలు, అవన్నీ ఆయన ఆజ్ఞలే. కాబట్టి నేను చెడు కర్మ చేశాను, చెడు ఫలం వచ్చింది, అది ఆయన ఆజ్ఞగా. ఈ కర్మకు ఫలానికి అటాచ్మెంట్ లింక్ ఎవరు పెట్టారు? శివుడే. శివుడి యొక్క ఆజ్ఞ చేత చెడ్డ కర్మకు చెడ్డ ఫలానికి లింక్ వచ్చింది. అట్లా మంచి కర్మకు మంచి ఫలానికి లింక్ వచ్చింది ఆయన ఆజ్ఞ వల్లనే. కాబట్టి శివాజ్ఞ లేనిది చీమైనా కొట్టదు. నేను చేసిన పాపకర్మకు చెడు ఫలం లభించడం అనేది ఆయన ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూషనే. అంటే ఆయన ఆజ్ఞ ప్రకారమే ఫలితం దక్కింది. అందులో ఆశ్చర్యంగా ఉంది అసలు. అయితే దాన్ని అందుకనే ప్రతిదానికి అప్లై చేయాలి. ఇప్పుడు నీ శివాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదండి, అందుకని నేను వాడిని మర్డర్ చేశానంటే శివాజ్ఞ ఉండబట్టే మర్డర్ చేశాను కదా అంటే అప్పుడు జడ్జి ఏమంటాడంటే ఆ శివాజ్ఞ వల్లనే నీకు ఊరి శిక్ష చేస్తున్నాను, నేను నాకు కూడా శివాజ్ఞ ఉండబట్టే నీకు ఊరి శిక్ష చేస్తున్నానయ్యా. మరి అందుకే శివాజ్ఞ కదా. ఏంటి నవ్వుతున్నావు? చాలా బాగుంది సార్. సరిపోయిందా? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది సార్. స్వామి అది దక్షయజ్ఞంలో దక్షుడు అంటే అంత చదువుకున్నవాడు కదా, ఈశ్వరుణ్ణి పిలవకుండా యజ్ఞం చేద్దామనే బుద్ధి పుట్టడానికి కారణం ఏంటి స్వామి? అంటే శివ విష్ణు మహేశ్వరులు ఒకరే అని తెలిసినప్పుడు ఈశ్వరుణ్ణి పిలవకుండా అసలు యజ్ఞం చేయడం అనే దాన్ని అతను ఎట్లా తలపెట్టాడు స్వామి అంత పెద్ద ఘోరాన్ని? చూడు, చదువుకు సంస్కారానికి సంబంధం లేదు. ప్రమాదో ధీమతామపి, బుద్ధిమంతులు కూడా పొరపాటు చేస్తుంటారు అని ఒక ఇది ఉంది. తర్వాత ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసమనః విద్వాంసమపి కర్షతి, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. భగవద్గీతలో విద్వాంసుడు పెద్ద పండితుడైనా కూడా ఇంద్రియాలు వాడిని ఆకర్షించి వాడిని తప్పుదోవలో పడేస్తాయి. చదువు వేరు, సంస్కారం వేరు. ఇప్పుడు తిన్నడు ఉన్నాడు, తిన్నడికి ఏం చదువు ఉంది? శబరికి ఏం చదువు ఉంది? లేదు స్వామి. అవును, పెద్ద చదువు చదువుకున్నట్టు పండితులైన ఋషులకు ఆయన మోక్షం ఇవ్వాల రాముడు. స్వామి శబరి ఏం చదువుకోలేదు, షెడ్యూల్డ్ క్యాస్ట్ లేడీ స్వామి, అన్టచబుల్ స్వామి. ఆమెకు వైకుంఠం నుంచి విమానం తెప్పించి సశరీరంగా వైకుంఠ లోకానికి పంపించాడు. మరి ఏ చదువు చూసా? అంతకుముందు ఎన్నో ఆశ్రమాలకు వెళ్ళాడు దండకారణ్యంలో. స్వామి వాళ్ళందరూ నువ్వు సాక్షాత్ నారాయణుడివి, మోక్షం ఇచ్చే జనార్దనాథ్, నారాయణుడు మోక్షం ఇస్తాడని శాస్త్రం ఉంది కాబట్టి, మోక్షం ఇస్తాడని శాస్త్రం ఉంది కాబట్టి నువ్వు మాకు మోక్షం ఇవ్వాల్సిందే. ఋషులంతా ప్రార్థన చేశారు స్వామి. దానికి రాముడు ఏమన్నాడు తెలిసిన? స్వామి ఏమిటి మీరు మాట్లాడేది నాకేం అర్థం కావటం లేదు. ఆత్మానం మానుషం మన్యే రామన్ దశరథాత్మజం. నేను ఒక మనిషిని, నా పేరు రాముడు, మా నాన్నగారి పేరు దశరథుడు, ఇంతే నాకు తెలిసింది, ఇంతకు మించి నాకేం తెలియదు. మీరు మాట్లాడుతున్న నాకేం అర్థం కావటం లేదు అన్నాడు. అదే రాముడు శబరి దగ్గరికి వచ్చేటప్పటికి స్వామి సశరీరంగా మోక్షం ఇచ్చింది ఇద్దరికి భగవంతుడు. శబరికి ఒకదానికి, మీరాబాయికి ఒకదానికి. స్వామి మీరాబాయి విగ్రహంలో లీనమైపోయింది పూరిలో, స్వామి జగన్నాథుడి విగ్రహంలో. స్వామి సశరీరంగా ఇచ్చాడు మోక్షం స్వామి. కాబట్టి చదువు కాదు, చదువు వల్ల ఏర్పడిన సంస్కారం. స్వామి
సంస్కారాన్ని చూస్తాడు భగవంతుడు, స్వామి చదువు కాదు. స్వామి చదువు పాండిత్యం కాదు. స్వామి సంస్కారం వల్ల వచ్చే జ్ఞానం వేరు, చదువు వల్ల వచ్చే జ్ఞానం వేరు. స్వామి స్వామి అది వేరు, ఇది వేరు. స్వామి అదేమో నిజమైనటువంటి అమృతం, సంస్కారం వల్ల వచ్చే జ్ఞానం. ఈ చదువు వల్ల వచ్చే జ్ఞానం ఒక కూల్ డ్రింక్, గోల్డ్ స్పాట్ లాంటిది. అక్కడ గోల్డ్ స్పాట్ ఎక్కడ? అవును స్వామి, అవును స్వామి, స్వామి అర్థమైంది స్వామి. ఇంకా ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? హలో స్వామి. హలో స్వామి, చెప్పండి. స్వామి, సమాధి గీతలో అసలు బ్రహ్మ కూడా లేడు అని అని అనుభవం ద్వారా చెప్పారు స్వామి. సమాధి గీత చదివాను స్వామి, ఫేస్బుక్ లో వచ్చింది ఇది. ఏమిటి సమాధి గీత? సమాధి అసలు బ్రహ్మ లేడు, జీవులు ఏది లేదు, అంత శూన్యము, అది ఉందో కూడా లేదో తెలియదు, సత్యమే అసత్యం గాను, అసత్యమే సత్యం గాను పరిగణిస్తుంది అని చెప్పారు స్వామి. అది అర్థం చేసుకోవడం ఎలా స్వామి? ఎవరు రాశారు సమాధి గీత? ఆయన పేరు గుర్తులేదు స్వామి, చదివాను కానీ. ఒకటి విషయం చెప్తున్నాను స్వామి. పేరు గీత అని ఉన్నంత మాత్రాన్న, గీత అని సినిమా యాక్ట్రెస్ పేరు కూడా ఉంది, పేరు ఉన్నంత మాత్రాన్న గీతాంజలి అని ఎవరు ఉన్నారు, గీత గీత అంటారు. కాబట్టి పేరు వల్ల కానీ, లేకపోతే సంస్కృత భాషలో ఉన్నదని కానీ, సంస్కృత భాషలో చార్వాక దర్శనం ఉన్నది. భస్మీభూతస్య దేహస్య పునరాగమనంకుత, చార్వాక దర్శనంలో శ్లోకం అది. అది శ్లోకాల్లో ఉన్నదని కానీ దాన్ని ప్రమాణంగా తీసుకోకూడదు. మన బుద్ధితోటి, మన లాజికల్ అనాలిసిస్ తోటి దాన్ని ఎనలైజ్ చేసుకొని అప్పుడు తీసుకోవాలి ప్రమాణంగా, అథారిటీగా. నేను నిన్న ఇంగ్లీష్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ లాజిక్ ఈజ్ ది ఫైనల్ అథారిటీ అని నేను టైప్ కూడా చేశాను, అది పంపిస్తున్నాను చూడండి. నిన్న రాత్రి ఇంగ్లీష్ సత్సంగంలో యుక్తి, లాజికల్ అనాలిసిస్. కృష్ణుడు అంత భగవద్గీత చెప్పి కూడా ఆయన చివరిలో ఏమన్నాడు సార్? విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఓ అర్జున, నేను చెప్పాను గుడ్డిగా నమ్మబాకు, ఈ మొత్తం లాజికల్గా అనలైజ్ చేసి నువ్వు కన్విన్స్ అయితే అప్పుడే నమ్ము అన్నాడు. కృష్ణుడే చెప్పాడు ఆ మాట, సాక్షాత్ విశ్వరూపం చూపించిన కృష్ణుడు. మరి సమాధి గీత రాసిన ఆయన కాబట్టి కేవలం సమాధి గీత అన్నంత మాత్రాన నువ్వు అథారిటీ స్థాపించలేవు. హలో స్వామి, ఆర్ యు ఫాలోయింగ్? ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు స్వామి. ఉల్లిపాయ పొర, అది ఇప్పుడు జీవుడు, ఆత్మ, పరమాత్మ ఇవన్నీ పొరలు అనుకుంటే లాస్ట్ చివరికి ఉల్లిపాయని పొరలు తీస్తా అంటే ఏం లేవని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చినంత మాత్రాన కాన్సెప్ట్ కరెక్ట్ కావాలని రూల్ ఉందా? లేదు స్వామి. ఇప్పుడు మనుషులు లడ్డు మింగినట్టుగా రాక్షసుడు మనిషిని మింగుతున్నాడు. ఇప్పుడు రాక్షసుడు మనిషి మింగటం, మనుషులు లడ్డు తింటాం రెండు సమానమేనా? ఎగ్జాంపులే అది కూడా. ఒక్క గుటకలో మింగేశాడు వాడు, వీడు ఇంకా లడ్డును కోరుకొని తిన్నాడు. మరి ఎగ్జాంపుల్, బ్రహ్మాండాన్ని ఎగ్జాంపుల్ ఉంది. ఎగ్జాంపుల్ అన్నది మాత్రం కాన్సెప్ట్ కరెక్ట్ కావాలని ఎక్కడ ఉంది? ఫర్ ఎనీథింగ్ యూ కెన్ గివ్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ దేనికైనా ఇవ్వచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ స్వామి. స్వామి స్వామి సంస్కారాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? సంస్కారాలని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి స్వామి? జ్ఞానం, సంస్కారాలను మనం సత్సంగం ద్వారా, గ్రంథ పఠనం ద్వారా,
సద్గురువు యొక్క జ్ఞానబోధల ద్వారా అనేక రకాలుగా డెవలప్ చేసుకోవచ్చు. ఇవాళ కొన్ని డివోషనల్ పిక్చర్స్ కూడా ఉన్నాయి. డివోషనల్ పిక్చర్స్, త్యాగరాజ్ సినిమా చూసామనుకో ఎంత డివోషన్ డెవలప్ అవుతుందో తెలుసా. ఆ పాటలు ఒక్కొక్క పాట వింటుంటే ఎంత డివోషన్ డెవలప్ అవుతుంది. త్యాగరాజ్ సినిమా చూసావా నువ్వు? త్యాగరాజ్ సినిమా లేదు స్వామి, చూస్తాను స్వామి. త్యాగయ్య సినిమా. సో అనేక రకాల ఆడియో వీడియో అప్లయన్సెస్ బోల్డ్ అని వచ్చినాయి కదా. గ్రంథ పఠనం, మంచి భక్తులతో సత్సంగం, సద్గురు నుంచి జ్ఞానం వినటం, ఇవన్నీ ఉపయోగిస్తాయి కదా. అవును స్వామి. ఇవన్నీ సంస్కారాలను డెవలప్ చేయడానికి. ఓకే స్వామి, ఖచ్చితంగా పాటిస్తాను. థ్యాంక్ యూ. క్వశ్చన్లు అన్నీ అయిపోయినాయండి. ఎవరికైనా సంశయాలు ఉన్నాయి ఇంకా? హలో స్వామి. స్వామి నా పేరు మోహిని. హలో స్వామి, ఇప్పుడు చెప్పారు విష్ణు అవతారం మోహిని అని. చాలా మంది ఎక్కువగా మోహిని అంటే గోస్ట్ రిలేటెడ్ అంటారు. మా ఫ్రెండ్స్ కూడా గోస్ట్ లానే ట్రీట్ చేస్తారు, నన్ను ఎక్కువ టీచ్ చేస్తారు, కానీ ఎక్కువ పాజిటివ్ గా తీసుకోరు స్వామి. ఎందుకు? చాలా తప్పది. దత్తుడికి ఒక బిరుదు ఉంది, జ్ఞానమోహిని అని. తం జ్ఞానమోహిన్యవతారమేకం దత్తం భజే సద్గుణ సార్వభౌమం. జ్ఞానమోహిని. మోహిని అంటే మోహింపజేయున్నది, జ్ఞానము చేత మోహింపజేస్తున్నది. దత్తుడు జ్ఞానం చేత మోహింపజేస్తాడు. అందుకని ఆయన జ్ఞానమోహిని అవతారం. ఆయన వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పేది అది స్టాండర్డ్ కాదుగా. వై షుడ్ యు వర్రీ? ఎవరైనా మంచి బయట చదువుతున్న నేనేం తగ్గట్టు సరిపోయిన మోహిని అంటే గోస్ట్ బయట తిరుగుతుంది నైట్ టైం, నువ్వు అట్లనే నైట్ చదువుతావు అని తిడతారు స్వామి. నాకు అట్లా టీచ్ చేస్తారు. అవును, అట్లా టీచ్ చేయటం వల్ల నువ్వు చదువుకోవటం మానుకుంటే నీకు తక్కువ మార్కులు వస్తే వాళ్ళ తక్కువ మార్కులు ఎక్కువ మార్కులు అవుతాయి కదా. ఓకే స్వామి. ఇప్పుడు ఒకడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వాడికంటే మనం కష్టపడి ఇంకా చదివి వాడికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నది స్పర్ధ. అట్లా కాకుండా వాడిని కూని చేసేస్తే మన తక్కువ మార్కులే ఫస్ట్ మార్క్ అవుతుంది కదా క్లాసులో. అవును స్వామి. అది నెగటివ్ యాటిట్యూడ్ కదా. అవును స్వామి. సో అట్లాంటి వాళ్ళని గురించి వర్రీగా కావద్దు అసలు. ఓకే స్వామి. నువ్వు వర్రీ అయ్యే కొద్దీ వాళ్ళు ఇంకా ఏడిపిస్తారు. ఓకే స్వామి. హలో స్వామి. స్వామి వీరబ్రహ్మం గారు అదే తత్వబోధ చేసినప్పుడు స్వామి అది బుక్ చదివాను. చదివితే నేను ఫస్ట్ అనుకున్నాను ఈయన ఈ జన్మలోనే మొత్తం సాధన చేసి అలా సిద్ధి పొందాడేమో అనుకున్నాను. కానీ ఆయన ఎన్నో లక్షల కోట్ల కల్పాలు కూడా శిష్యుడిగా ఉండడం ద్వారా గురువు అయ్యానని చెప్పారు స్వామి. అది దాన్ని ఎలా స్వామి? ఇప్పుడు ఆ జ్ఞానం ద్వారా మనం వెంటనే పొందొచ్చా స్వామి? పరమాత్మ సిద్ధిని పొందగలమా? నేను కూడా అన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది ఇంకా. అంటే చాలా దీర్ఘమైన సాధన చేతగానే ఒక స్థితి రాదు, ఒక ఉత్తమమైన స్థితి కదా. అవును స్వామి. అది ఒక్కొక్కళ్ళకు చాలా తొందరగా రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాడికి వెనక జన్మల్లో ఆ దీర్ఘమైనటువంటి సాధన వాడు వెనక జన్మల్లో చేసి ఉండొచ్చు. అప్పుడు ఈ జన్మలో తొందరగానే పొందుతాడు.
ఈ జన్మలో ఒక్కొక్కడు తొందరగా పొందుతాడు, ఒకటి ఎన్ని జన్మలు ఎత్తినా పొందలేడు. ఎందుకంటే ఈ జన్మలో తొందరగా పొందిన వాడికి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ప్రీవియస్ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇప్పుడు గోపికలు ఉన్నారు, గోపికలు ఈ జన్మలోనే మోక్షాన్ని పొందారు. ఎందుకు? వాళ్ళు కొన్ని మిలియన్స్ ఆఫ్ జన్మలు ప్రీవియస్ బర్త్స్ లో వాళ్ళు ఋషులు, వాళ్ళు తపస్సు చేశారు. ఆ ప్రీవియస్ అంతా కౌంట్ చేయాలిగా. మనకు ప్రీవియస్ పర్సన్ గురించి నాలెడ్జ్ తెలియదు. ఎట్లా పడ్డారా ఈ జన్మలోనే అంత చదువు లేని వాళ్ళు, అంత మూర్ఖులు, పాలు పెరుగు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు మోక్షం పొందేది. అందులో గోలోకవా, వైకుంఠలోకానికి పైన గోలోకవా? గోలోకంలో వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళ పాదధూళి తన నెత్తి మీద పడేట్టుగా చేసుకున్నాడు భగవంతుడు. అంత స్థితి అని మనం ఆశ్చర్యపోతాం కదా. వాళ్ళ ప్రీవియస్ మిలియన్స్ ఆఫ్ బర్త్స్ ఎఫర్ట్ మనకు తెలియదు, కానీ భగవంతుడికి తెలుసు. తాన్యహం వేద సర్వాణి వేదాహం వర్తమానాని వేదాహం సమతీతాని వర్తమానాని భారత భవిష్యాని చ సర్వాణి మాంతు వేదన కశ్చన. జరిగినవన్నీ నాకు తెలుసు, జరగబోయేవన్నీ నాకు తెలుసు, జరుగుతున్నది నాకు తెలుసు, నీకేమీ తెలియదు అర్జున అన్నాడు. కాబట్టి ఆయన దృష్టిలో ఎవ్రీథింగ్ ఈజ్ రీజనబుల్, రేషనల్. మన దృష్టిలో రేషనల్ గా కనిపించేది ఎందుకంటే మనకు ప్రీవియస్ సీన్ తెలియదు కాబట్టి, మనకి ఈ సీన్ వరకే తెలుసు కాబట్టి. మనం ఒకరిని హ్యాంగ్ చేస్తున్నప్పుడు ఆ సీనే చూసాం అనుకో, అబ్బా అన్యాయంగా వాడిని ఉరిదీశారు కదా అని మనం చాలా సానుభూతి చూపిస్తాం. వాడే అంతకుముందు ఎంతమందిని అమాయకులైన పసిపిల్లలను కూడా చంపుతాడు వాడు. ఆ సీన్ మనం చూడాల, ఆ సీన్ మనం చూస్తే అక్కడికక్కడే వాడిని చంపేవాళ్ళం. పాస్ట్ మనకు తెలియదు, ప్రజెంట్ ఒక్కటి తెలుసుకొని దాని మీద కంక్లూషన్స్ చేస్తాం. కంక్లూషన్స్ చేయకూడదు. ఓకే ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. ఇంకెవరికైనా సంశయాలు ఉన్నాయండి ఈరోజు? స్వామి నా దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడరా. స్వామి, మీ అనుగ్రహం లేకుండా మీ నాలెడ్జ్ వినే అవకాశం దొరుకుతుంది. నీ అనుగ్రహం లేకుండా నీ నాలెడ్జ్ వినే అవకాశం దొరుకుతుందా? అనుగ్రహం. హలో హలో, కొంచెం గట్టిగా అడగరా క్వశ్చన్ క్లారిటీగా. మీ బ్లెస్సింగ్స్ లేకోకుండా మీరు ఇచ్చే నాలెడ్జ్ ని అర్థం చేసుకోవడం కానీ వినడం కానీ కుదురుతుందా? నీ యొక్క బ్లెస్సింగ్స్ లేకుండా నువ్వు ఇచ్చే జ్ఞానాన్ని కానీ నువ్వు చెప్పే జ్ఞానాన్ని కానీ అర్థం చేసుకుంటాం కుదురుతుందా? ఇప్పుడు అర్థం చేసుకోవటానికి శక్తి లేని వాడికి కూడా అర్థం చేసుకునేట్టుగా దత్తుడు అనుగ్రహిస్తాడు. అర్థం చేసుకోవటానికి కోరిక, ఇచ్చ, ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన ఇంటర్ఫీర్ కాడు. అశక్తత ఉంటే దానికి హెల్ప్ చేస్తాడు. ఇచ్చ ఉంది, కోరిక ఉంది అర్థం చేసుకోవాలని, కానీ అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. అప్పుడు స్వామి హెల్ప్ చేస్తాడు. కానీ అర్థం చేసుకొని వినటానికి కోరికే లేదు, ఇచ్చే లేదు, ఇంట్రెస్టే లేదు, అటువంటి వాటితో ఇంటర్ఫీర్ కాడు. ఓకే, అర్థమైంది స్వామి, థ్యాంక్స్. స్వామిని ఒకసారి వీడియోలో చూపిస్తావా? వీడియోలో సరిగా రాదండి, ఎందుకంటే అప్పుడు వాయిస్ కొంచెం డల్ అయిపోతుంది. వెబ్సైట్ లో ఫోటోలు కూడా మనం స్వామి వెబ్సైట్ లో ఫోటోలు పెట్టాను చూడమంటున్నారండి. అదే మేము పెట్టాము వెబ్సైట్ లో, అందుకే చూడమంటున్నారు.
స్వామి ఒక చిన్న సందేహం స్వామి. ఇది తాంత్రికోపాసనలు చేయడం వల్ల మనిషి తొందరగా పతనం అవుతాడు అని ఒక మాట ఉంది స్వామి. అయితే తాంత్రికం అంటే కోరికతో ఉన్న అంటే కోరికతో చేసే పూజ అని తీసుకోవచ్చా స్వామి ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు కూడా వారు తల కోసుకోవడం జరిగింది అని చెప్పి అంటారు కదా స్వామి. తర్వాత కాళిదాసు ఆయన కూడా అమ్మవారి కోసం తల కోసుకున్నారు, కానీ ఆయన కోరికతో కాదు కదా, అమ్మవారిని చూడాలనే ఒక దృష్టితో కోసుకున్నారు కదా, అది తాంత్రికం కిందికి రాదు. సో తాంత్రికం అంటే ఎట్లా తీసుకోవాలి స్వామి? తాంత్రికం అంటే ఎక్కువగా శాక్తేయంలోనే తంత్రం ఉంటుంది స్వామి. ఆ శాక్తేయం జోలి పురుషుడు పోకూడదు స్వామి. ఎందుకంటే శక్తిని స్త్రీలు భరించగలరు కానీ పురుషులు భరించలేరు స్వామి. తొందరగా పతనం అవుతారు స్వామి. తంత్రం అంటే ఒక టెక్నాలజీ. తంత్రం అనే శబ్దానికి టెక్నాలజీ. యంత్రం అంటే మెషిన్ స్వామి. మంత్రం అంటే ఒక సెంటెన్స్, ఒక స్టేట్మెంట్ టు బి రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్ స్వామి. సో ఆ అర్థంలో తీసుకుంటే ఏదైనా టెక్నాలజీ, భగవంతుని చేరటానికి ఒక టెక్నాలజీ, ఒక ఇది అనేటువంటిది అర్థంలో తీసుకుంటే తంత్రం మంచిదే స్వామి. రుద్రయామళక తంత్రం అని ఉంది స్వామి, చాలా ప్రసిద్ధమైన తంత్రం స్వామి. అందులో శివుణ్ణి ఉపాసన చేసే మార్గాలు ఉన్నాయి స్వామి. తంత్రం అనేది ఒక టెక్నాలజీ, ఒక టెక్నిక్. ఓకే స్వామి. ఎనీ ఫీల్డ్ యూ కెన్ యూజ్ ది టెక్నిక్ కదా. అవును స్వామి, అవును స్వామి. ఒక మెడిసిన్ లో ఫీల్డ్ లో ఉపయోగించవచ్చు, ఒక ఇంజనీరింగ్ ఫీల్డ్ లో ఉపయోగించవచ్చు, అవును స్వామి. ఒక ఎకనామిక్స్ లో ఉపయోగించవచ్చు, ఒక ఏ సబ్జెక్ట్ అయినా సరే స్వామి. టెక్నిక్ తంత్రం. యంత్రం అంటే మెషిన్ స్వామి. జనరల్ సెన్స్ లో తీసుకుంటే అది తంత్రం అనేటువంటిది బ్యాడ్ సెన్స్ రాదు. ఓకే స్వామి. ఓకే స్వామి. విజయ అని ఆవిడ మళ్ళీ అడిగారు స్వామి, గత స్మృతులు మనిషిని బాధపెడుతుంటే వాటి నుండి బయటపడటం ఎలా స్వామి? చిన్న వయసులో తెలియక చేసినవి ఇప్పుడు పదే పదే గుర్తుకు వస్తూ ఇబ్బందిగా, బాధగా ఉంటుంది. దయచేసి దారి చూపగలరు. ఇప్పుడు ఇది తెలుగులోనేగా? తెలుగులోనే. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు విజయ అనే. సో దాంట్లో చిన్నతనంలో స్మృతులను వల్ల బాధ కలుగుతుంది, వాటి నుంచి బయటకు రావటం ఎట్లా అని అడిగింది. చిన్నతనంలో స్మృతులు పెద్దతనంలో అయినా స్మృతులు రావచ్చు, చిన్నతనంలో అయినా స్మృతి. పాస్ట్ ఇన్సిడెంట్ రిమెంబర్ చేయటం స్మృతి అంటారు, మెమరీ. అది వయస్సుకు సంబంధం ఏం లేదు. సో ఈ మెమరీస్, బాధగా ఉండే మెమరీస్ పోవాలి అంటే భగవంతుడిని ధ్యానించటం, భగవంతుడి యొక్క కథలు చదవటం, భగవంతుడికి సంబంధించినటువంటి గుణగణాలు తెలుసుకోవటం, ఆయన లైఫ్ హిస్టరీస్ చదవటం, ఇట్లాంటి ఆయన మీద పాటలు, భజనలు, మంచి భజనలు ఉంటాయి, భక్తిగంగా అలాంటి భజనలు, అవి చేసుకోవటం వల్ల అవి పోతాయి. ఎందుకంటే భగవంతుడు అనేటువంటిది అది చాలా పవర్ఫుల్, చాలా వెరీ పవర్ఫుల్. అది అన్నిటి నుంచి సొల్యూషన్ ఇస్తుంది. ప్రతి ప్రాబ్లం నుంచి సొల్యూషన్ ఇచ్చేది గాడ్ ఒక్కడే. కాబట్టి భగవంతుడి యొక్క భక్తిని పెంచుకోవటం వల్ల అవన్నీ ఆటోమేటిక్గా పోతాయి. వాటి కోసం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్గా చేయాల్సిన అవసరం లేదు. భక్తి పెంచుకుంటుంటే అన్నీ పోతాయి. ఈ పిశాచాలు, దయ్యాలు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాలు కూడా వీలైనంత వరకు మినిమైజ్ అవుతాయి.
అన్ని భగవంతుని ఆరాధన చేయటం వల్ల, భగవంతుడి యొక్క కథలు చదవటం వల్ల, భగవంతుడి మీద పాటలు పాడటం వల్ల, ఆయన మీద భక్తి పెంచుకోవటం వల్ల ఈ లైఫ్, ఈ ప్రజెంట్ లైఫ్ చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా జరుగుతుంది. డెత్ అనేది కూడా చాలా పీస్ఫుల్ డెత్ వస్తుంది. ఆఫ్టర్ డెత్ నరకానికి పోకుండా కాపాడతాడు. ఆఫ్టర్ దట్ వచ్చేటువంటి జన్మలన్నీ కూడా మంచి జన్మలు వస్తాయి. అది కంటిన్యూస్ ప్లస్, కంటిన్యూస్గా ఫర్ ఎవర్. ఇట్ ఈస్ టువర్డ్స్ బెనిఫిట్, ఇట్ ఈస్ టువర్డ్స్ ప్రాఫిట్ ఓన్లీ, నో లాస్. సో అది ఒక్కటే ఏకైక ఓన్లీ వన్ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లం ఈజ్ టు డెవలప్ డివోషన్ టు గాడ్. భగవంతుడి మీద భక్తిని పెంచుకోవటమే అన్ని సమస్యలకు సొల్యూషన్. చాలా బాగుంది సార్. ఒకటే సొల్యూషన్ అన్ని ప్రాబ్లమ్స్ అన్నిటికీ, ఒకటే సొల్యూషన్ అన్ని ప్రాబ్లమ్స్ కి భగవంతుని భక్తి పెంచుకుంటారు అంతే. చాలా బాగుంది స్వామి. అవును స్వామి. చాలా థ్యాంక్స్ స్వామి, చాలా బాగా చెప్పారు. హలో స్వామి. చాలా చాలా ధన్యవాదములు స్వామి. పాద నమస్కారం స్వామి. స్వామి చెప్పండి స్వామి. ఇది మామూలుగా జడ రూపాలు కూడా ఒకప్పుడు చైతన్య రూపాలు అని చెప్తాం కదా. ఇప్పుడు అవి చైతన్య రూపంలో ఉన్నప్పుడు జీవుడు అది అజ్ఞానంతో చేసిన తప్పులు తెలియక, భగవంతుని గురించి తెలియక పాపాలు చేయడం వల్ల మళ్ళీ జడ రూపంలోకి వెళ్ళి ఒక రాయి రప్పలాగా జన్మించడం అలా చేస్తుంటారు కదా. ఇది ఎలా పరివర్తన చెందుతుంటుంది స్వామి? ఇది అంటే జడం నుంచి చైతన్యంలోకి, చైతన్యం నుంచి జడంలోకి. చైతన్యము జడము రెండు ఇంటర్ కన్వర్టబుల్. అన్నమే జీవ చైతన్యంగా మారుతున్నది. అన్నరసం యొక్క పరిణామమే జీవుడి యొక్క చైతన్యం. రోబోట్లో ఉన్న మెకానిజమే ఒక మనిషిలో ఉన్న మెకానిజం కూడా. అక్కడ ఉన్నవన్నీ ఇనర్ట్ ఎనర్జీసేగా, ఇనర్ట్ మెటీరియల్సేగా. మన బాడీలో కూడా ఉన్నవన్నీ ఇనర్ట్ మెటీరియల్స్, ఇనర్ట్ కెమికల్స్, ఇనర్ట్ ఎనర్జీసే. పల్సెస్, న్యూరాన్స్ అనేది కెమికల్, ఎనర్జీ యొక్క పల్సెస్. సో ఎనర్జీ యొక్క అవేర్నెస్ is defined as a specific work form of inert energy which is functioning in a specific nervous system. ఒక గ్రైండింగ్ మెషిన్ లో ఇనర్ట్ ఎలక్ట్రిసిటీ ప్రవేశించిన తర్వాత ఆ గ్రైండింగ్ మెషిన్ కి ఇన్హెరెంట్ స్పెసిఫిక్ అయినటువంటి గ్రైండింగ్ వర్క్ చేస్తున్నది. అదే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒక కటింగ్ మెషిన్ లోకి ప్రవేశిస్తే దాని యొక్క స్పెసిఫిక్ వర్క్ అయిన కటింగ్ వర్క్ చేస్తున్నది. అట్టనే ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెన్సెస్ టు బ్రెయిన్ బై న్యూరాన్స్ ఈజ్ అవేర్నెస్. సో అవేర్నెస్ ను ఇనర్ట్ ఎనర్జీ, ఇనర్ట్ మ్యాటర్, ఈ మూడు అసలు మ్యాటర్ అండ్ అవేర్నెస్ ఈ రెండు ఇనర్ట్ ఎనర్జీ యొక్క డిఫరెంట్ ఫార్మ్సే. ఇనర్ట్ ఎనర్జీ కండెన్స్డ్ ఫార్మ్ మ్యాటర్. ఇనర్ట్ ఎనర్జీ యొక్క స్పెసిఫిక్ వర్క్ ఫారం ఇన్ ది ఫంక్షనింగ్ నర్వస్ సిస్టమ్ ఈజ్ అవేర్నెస్. కాబట్టి ఆ రెండు ఇంటర్ కన్వర్టబుల్. ఎనర్జీ మ్యాటర్ లాగా ఎనర్జీ అవేర్నెస్ ఇంటర్ కన్వర్టబుల్. కాబట్టి ఒక రాయిగా ఎందుకు పుట్టిస్తాడంటే వాటిలో ఉండేటువంటి ఇమోషన్స్, వయలెన్స్ ఎంత తీవ్రంగా ఉందంటే వాడికి కొంతకాలం మత్తు మంది ఇస్తే గాని వాడు కొంతకాలం ఆ మత్తు మందు స్టేట్లు అంటే రాయి అంటే ఇనర్ట్. ఇక్కడ అవేర్నెస్ అనేది పనిచేయదు. అవేర్నెస్ అనేది ఇనర్ట్ ఎనర్జీ రూపంలోనే ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీగా. అట్లా కొంత మైకం ఇచ్చి మత్తు మంది ఇచ్చినప్పుడు బాడీలో ఉన్న వైలెన్స్ కొంత తగ్గుతుంది. ఒక కోమా స్టేట్లో ఉండటమే రాయి, పాషాణ జన్మ, పాషాణాది స్థావర జన్మ అంటారు. కాబట్టి ఒక ట్రీగా పుట్టిస్తాడు, ఒక వృక్షంగా. ఎందుకంటే వాడు పిసినారి, వాడు సంపాదించింది ఒక్కడికి ఏం పెట్టడు. వాడు తింటాము లేకపోతే పాడు చేసుకోవటం తప్ప. వాడికి
కొంచెం త్యాగగుణం నేర్పాలని ఆ ట్రీ ఫలాలను తయారు చేస్తుంది. ఆ ఫలాలంతా బయట వాళ్ళు కోసుకుపోతుంటారు, అది అనుభవించదు. ఆ జీవుడికి త్యాగగుణం బోధించడానికి ట్రీ వృక్షంగా పుట్టిస్తాడు. ఇవన్నీ కొన్ని టెక్నిక్స్, కొన్ని అడ్మినిస్ట్రేషన్ టెక్నిక్స్, కొన్ని గాడ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క టెక్నిక్స్. థ్యాంక్ యూ స్వామి, చాలా అద్భుతంగా భగవంతుడిలో నుంచి సృష్టి ఎలా వచ్చింది అనేది పరిణామం ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. అది అన్ఇమాజినబుల్ ప్రాసెస్. ఒక అవతార పురుషుడు దాన్ని సృష్టించినప్పుడు దాంతో మనం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేము, సైంటిఫిక్ లాజిక్ తోటి. మనం ఎంతసేపటికి మన వరల్డ్లో ఇమాజినబుల్ ఐటమ్ లో నుంచి ఇమాజినబుల్ ఐటమ్ సృష్టింపబడటం అనేది చూసామే కానీ అన్ఇమాజినబుల్ ఐటమ్ నుంచి ఇమాజినబుల్ ఐటమ్ సృష్టింపబడటం అనేది మనకు వరల్డ్లో ఎగ్జాంపుల్ లేదు. కాబట్టి వరల్డ్ లాజిక్ ఇక్కడ పనిచేయదు. గాడ్ ఈజ్ అన్ఇమాజినబుల్, క్రియేషన్ ఈజ్ ఇమాజినబుల్. అన్ఇమాజినబుల్ నుంచి ఇమాజినబుల్ రావడం అనేది వరల్డ్ లాజిక్ లో లేదు. అందుకని వీ కెనాట్ ఇమాజిన్. బట్ ఈ రెండు ఎనర్జీ, మ్యాటర్, అవేర్నెస్, ఈ మూడు కూడా వరల్డ్ ఐటమ్స్. వీటి యొక్క ఇంటర్ కన్వర్షన్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఇమాజినబుల్ వరల్డ్ లాజిక్ తోటి ఇమాజినబుల్ ఐటమ్స్ యొక్క కన్వర్షన్స్ కాబట్టి ఇది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎవరైనా భజన పాడగలితే భక్తి గంగలో నుంచి పాడొచ్చు. ఎవరైనా అందరూ ఎవరు పాడాలనుకున్న వాళ్ళు పాడొచ్చు. భక్తి గంగలో నుంచి స్వామి చాలా భజనలు రాశారు. ఆ భజనలో నుంచి స్వామి పాడమంటారా? పాడండి. జయ గురుదత్త. కాశీవాస కాల భైరవా కరుణించవేల కాలకంధరా. కాశీవాస కాల భైరవ కరుణించవేల కాలకంధరా. విషయ వాసనలు విష సర్పములై కాటు వేయగా నేనేమి చేతు. హాలాహలమునే మధురామృతముగా త్రాగిన దేవా కాపాడరావా. కాశీవాస కాల భైరవా. కామాది గుణములు కలి రాక్షసులు క్రమ్ముకొనిరినను నేనేమి చేతు. కాముని త్రిపురుల చూచి బూడిదగా చేసిన దేవా చేదుకొనరావా. కాశీవాస కాల భైరవా. చింతల పలుగుల పోటుల చిత్తము చూర్ణమయ్యనుగా నేనేమి చేతు. అట్టహాసమున జగముల చూర్ణము కావించు దేవా కరుణించరావా. కాశీవాస కాల భైరవా. ఏకాగ్రతతో ఏక దృష్టితో నిన్ను చూడలేను నేనేమి చేతు. ఏకాద్వితీయ హే దత్త దేవా. ఏకాద్వితీయ హే దత్త దేవా. మదన దాహక మాం పాహి పాహి. మదన దాహక మాం పాహి పాహి. కాశీవాస కాల భైరవా కరుణించవేల కాలకంధరా. కరుణించవేల కాలకంధరా. శ్రీదత్త ప్రభుదత్త గురుదేవ దత్తయ్య పాద నమస్కారం స్వామి. ఇంకా మరెవరైనా పాడగలుగుతారా? పని పాడేదా? పాడండి. ఫలమునందున పట్ట
పట్టెపు నామములుజ్వలమైన త్రిశూలముగా నామమునందున ఈశ్వర శబ్దమున భికమలమున బ్రహ్మయదే వెరసి త్రిమూర్తులుగా నెలకొంటివి దేదీప్యమాన వైభవమై జయ జయ సప్తగిరీశ్వర వెంకటనాయక దత్తాత్రేయ విభో తమ తమ పనులకు లంచములిచ్చడి భక్త వేశ్యలకు మౌనముతో వజ్ర కిరీటము కనకాభరణములే కనిపించును నీశిలలో స్వార్థ విముక్తులు భక్తులు చూతురు నీ కరుణారస భాష్పములన్ జయ జయ సప్తగిరీశ్వర వెంకటనాయక దత్తాత్రేయ విభో అన్నమయ్య ఇట పాడుచు నెక్కుచు మెట్టు మెట్టునకు చూచెనుగా నవ నవ సుందర రూపములెత్తుచు ఎదురుగ కులికెడి నీ కళలన్ స్వార్థపూరితులు భక్తులు చూతురు కొండల బండల వృక్షములన్ జయ జయ సప్తగిరీశ్వర వెంకటనాయక దత్తాత్రేయ విభో దిగి దిగి వత్తువు పద్మావతికై కొండరాళ్ల బడి గాయములై పదములు నిజముగ కమలములయ్యను రక్త సిక్తములు ఎర్రనివై పద్మా ప్రణయము స్వార్థరహితమది నిర్మల గంగా వాహినియే జయ జయ సప్తగిరీశ్వర వెంకటనాయక దత్తాత్రేయ విభో హే మధుసూదన హే మురమర్దన హే కంసాంతక దాశరథే हे पीतांबर हे तुलसी सर हे मुरलीधर शांति निधे मंगा वल्लभ गोदा मोहन नांचारी प्रिय वेंकपते हे श्रुति शास्त्र पुराण समन्वय तत्व सुबोधक दत्त गुरो श्री दत्त गुरो प्रभु दत्त गुरो जय गुरु दत्ता। హలో గురుదేవ దత్త గురుదేవ దత్త పాడండి. నేను ఇప్పుడే పాడాను, ఇంకెవరైనా పాడతారేమో, అన్ని నేనే పాడితే అదే ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా పాడేవారు. నేను పాడుతున్నాను పని పాడండి పాడండి పాడండి. సెకండ్ ఇదేంటి తల దత్తాత్రేయ 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 త్రిమూర్తి రూప నీవే బ్రహ్మవు నీవే విష్ణువు నీవే శివుడవు దత్తాత్రేయ వాణి లక్ష్మి గౌరీనాథ దత్తాత్రేయ త్రిలోక పూజ్య శంఖి చక్రి ఢకాసూలి కుండిమాలి దత్తాత్రేయ కాశీ స్నానము మహురి భిక్షయు సహ్యము సయ్య దత్తాత్రేయ 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 త్రిమూర్తి రూప ఒకచో యోగిగా ఒకచో భోగిగా దర్శనమిచ్చే దత్తాత్రేయ ధర్మమెధేనువు శృతులే కుక్కలు వెంటబడినవో దత్తాత్రేయ దేవదేవతలు ఋషులను సిద్ధులు గ్రహములు నీవే దత్తాత్రేయ యోగ భ్రష్టుని నన్ను కాపాడుము దయతో దేవా దత్తాత్రేయ 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 త్రిమూర్తి రూప దత్తాత్రేయ త్రిమూర్తి రూప దత్తాత్రేయ త్రిమూర్తి రూప జై గురుదత్త.
సరే. సర్వవిశ్వన్యస్తపాద పద్మాయతే వామహస్తాలోల వేదశాస్త్రాయతే జ్ఞానసూర్యాయతే దత్తరూపాయతే శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. పరబ్రహ్మ సమారంభాం శ్రీదత్తాత్రేయ మధ్యమాం శ్రీదత్తస్వామి పర్యంతాం వందే గురు పరంపరాం. భక్తిగంగ పాటలన్నీ మన www.universal-spirituality.org లో వెబ్సైట్లో అన్ని పాటలు ఉన్నాయి. భక్తిగంగ పుస్తకం కూడా అప్లోడ్ చేశాము. ఆ పుస్తకం కావాల్సిన వాళ్ళు ఆ పుస్తకం డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్వామి చాలా వరకు పాటలన్నీ పాడారు. ఆ పాటలు కూడా మేము అన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసాము. అక్కడి నుంచి స్వామి పాడింది కూడా మనం డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. మరి నెక్స్ట్ సత్సంగంలో కలుసుకుందాం. జై గురుదత్త. జై గురుదత్త. జై గురుదత్త. జై గురు.